Hey Soul family, welcome back to the channel. This is Peacock Feather Tarot. ఈరోజు మనం పికే కార్డ్ రీడింగ్ చేస్తున్నామండి. 8 పోర్టల్ ఓపెన్ అవుతుంది కాబట్టి ఈ పోర్టల్లో మీకు యూనివర్స్ నుంచి ఏమేం బ్లెస్సింగ్స్ రాబోతున్నాయి, మీ లైఫ్లో ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయో చూద్దామండి. నేను మీ ముందు 4 పైల్స్ ఉంచాను. 4 పైల్స్కి 4 కార్డ్స్ అలాగే జోడియాక్ సైన్స్ కూడా పెట్టానమాట. మీరు కార్డ్స్కి అట్రాక్ట్ అయితే కార్డ్స్ ప్రకారం పిక్ చేసుకోండి, లేదంటే జోడియాక్ సైన్ ప్రకారమైనా పిక్ చేసుకోవచ్చు. ఫర్ పైల్ నెంబర్ 1 వాళ్ళకి ఫర్గివ్నెస్ అండి. మీరు కనుక ఈ కార్డుకి అట్రాక్ట్ అయ్యారు అంటే మీరు దీన్ని పిక్ చేసుకోండి. ఫర్ పైల్ నెంబర్ 2 హీలింగ్. ఫర్ పైల్ నెంబర్ 3 గ్రాటిట్యూడ్. ఫర్ పైల్ నెంబర్ 4 బ్లెస్సింగ్స్. పైల్ నెంబర్ 1 వాళ్ళ జోడియాక్ సైన్స్ ఏంటంటే ధనుస్సు రాశి, కుంభరాశి, మీనరాశి. పైల్ 2 వాళ్ళ జోడియాక్ సైన్స్ మకర రాశి, సింహరాశి, మేషరాశి. ఫర్ పైల్ 3 వృషభ రాశి, మిథున రాశి, తులారాశి. ఫర్ పైల్ నెంబర్ 4 కన్యా రాశి, కర్కాటక రాశి, వృశ్చిక రాశి. మీరు పైల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత టైం స్టాంప్స్ అన్నీ కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తానండి. మీ పైల్ దగ్గర టచ్ చేశారంటే రీడింగ్ నేరుగా అక్కడికి వెళ్ళిపోతుంది అనమాట. మీరు 1 కంటే ఎక్కువ కార్డ్స్ చూడాలి అంటే అందులో కూడా మీకు బ్లెస్సింగ్స్ ఉన్నాయని చెప్పి అర్థం అండి. అందులో కూడా మీకు చేరాల్సిన మెసేజెస్ ఉన్నాయని అర్థం అనమాట. యు ఆర్ ఫ్రీ టు చూస్ హౌ మెనీ పైల్స్ యూ వాంట్ టు చూస్. మనం ఇంకా రీడింగ్లోకి వెళ్దాం. హాయ్ పైల్ నెంబర్ 1, ఎవరైతే ఈ ఫర్గివ్నెస్కి కార్డుకి అట్రాక్ట్ అయ్యారో ఇది మీ రీడింగ్ అండి. ఒకవేళ మీరు కనుక జోడియాక్ సైన్ ప్రకారం మీరు మీ కార్డ్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీ పైల్ నెంబర్ 1 వాళ్ళ జోడియాక్ సైన్స్ మీనరాశి, కుంభరాశి, ధనుస్సు రాశి. ప్లీజ్ యూనివర్స్, మన పైల్ నెంబర్ 1 వాళ్ళ లైఫ్లో 8 పోర్టల్ ఎలాంటి బ్లెస్సింగ్స్ని చేంజెస్ని తీసుకురాబోతుందో చూపించండి. నైట్ ఆఫ్ సోర్డ్స్, ఏస్ ఆఫ్ సోర్డ్స్, 10 ఆఫ్ వాండ్స్, ద డెవిల్, 3 ఆఫ్ వాండ్స్, 2 of Pentacles, 9 of Pentacles, Queen of Wands. పర్ఫెక్ట్. కార్డ్స్ అన్నీ మీకు చక్కగా కనిపిస్తున్నాయని అనుకుంటున్నానండి. మన పైల్ నెంబర్ 1 వాళ్ళకి మెయిన్ ఎనర్జీ కార్డు ఫర్గివ్నెస్ కాబట్టి ఇదేం చెప్తుందంటే మీరు చాలా కాలంగా ఒక బాధ, అన్యాయం, ద్రోహం లేదా గతంలో జరిగిన సంఘటనను మనసులో మోస్తూ ఉండొచ్చు అని చెప్తుందండి. యూనివర్స్ ఇప్పుడు ఆ భారాన్ని వదిలేయమని చెప్తుందన్నమాట మిమ్మల్ని. ఇక్కడ క్షమించడం అంటే జరిగింది సరైనదని అంగీకరించడం కాదండి. దానివల్ల మీ హృదయం, మనసు ఒక బంధంలో ఉండకుండా విడుదల చేసుకోవడం అనమాట. అంటే మీరు దీని నుంచి బయటపడాలి అని చెప్తుందనమాట. ఏదైతే పెయిన్, అన్యాయం ఏదైతే జరిగిందో చేసిన వాళ్ళని క్షమించేయండి. వాళ్ళ కోసం కాదు, క్షమించడం అనేది మీకోసం అనమాట. మీరు దాని నుంచి బయటపడాలి అని చెప్తుందనమాట. మనకు వచ్చిన కార్డ్స్ అన్నీ చూస్తున్నట్లయితే మనకి ఇవి ఏం చూపిస్తున్నాయి అంటే ఫస్ట్ 9 ఆఫ్ సోర్డ్స్ మానసిక ఒత్తిడిని చూపిస్తుందండి. ఇది ఆందోళన, భయం, నిద్రలేమి, గతం గురించి ఎక్కువగా ఆలోచించడం వంటి విషయాలను సూచిస్తుందన్నమాట. పైల్ నెంబర్ 1ని ఎంచుకున్న వాళ్ళు చాలామంది ఏంటంటే కొంతకాలంగా ఏదో ఒక విషయం గురించి చాలా టెన్షన్ పడుతూ ఉండొచ్చండి మీరు. అది ప్రేమ గురించి కావచ్చు, కుటుంబం గురించి కావచ్చు, ఉద్యోగం, డబ్బు, లేదంటే ఏదైనా ఒక కోర్టు వ్యవహారమైన అయి ఉండొచ్చండి. చాలాసార్లు మనకి ఈ కార్డ్ ఏం చెప్తుందంటే మీ భయాలు వాస్తవ పరిస్థితి కంటే పెద్దవిగా అనిపిస్తాయండి. 8 పోర్టల్ మెసేజ్ ఏంటంటే యూనివర్స్ మీ భయాలను విడిచిపెట్టి మనశ్శాంతిని పొందే అవకాశాన్ని ఇస్తుందన్నమాట మీకు. ఈ 8 పోర్టల్లో ఈ భయాలను వదిలిపెట్టే దిశగా మీరు ప్రయాణిస్తారండి. ఈ ఏస్ ఆఫ్ సోర్డ్స్ అదే చెప్తుందన్నమాట.
అంటే మీకు ఒక నిజం తెలుస్తుంది, స్పష్టత, విజయం, లేదంటే ఏదో ఒక బ్రేక్ త్రూ వస్తుందన్నమాట. ఇప్పటి వరకు మీకు అర్థం కాని విషయం ఒక్కసారిగా స్పష్టమవుతుందండి. ముఖ్యమైన సమాచారం, ఏదైనా మంచి వార్త, నిజం బయటపడడం, సరైన నిర్ణయం తీసుకునే తెలివి రావడం ఈ కార్డు సూచిస్తుందన్నమాట. అంటే మీకు స్పష్టత వస్తుంది, బేసికల్లీ క్లారిటీ వస్తుందండి. ఇక్కడ మీరు నిద్రలేమి రాత్రులు ఎందుకు గడుపుతున్నారు? కన్ఫ్యూజన్లో. సో ఈ కన్ఫ్యూజన్ నుంచి క్లారిటీ వైపు వెళ్తున్నారనమాట మీరు. కొంతమందికి ఇది ఒక ఒప్పందం, ఇంటర్వ్యూ, ఇందాక చెప్పుకున్నట్లు కోర్టు నిర్ణయం ఏదైనా సరే తీర్పు వస్తుందన్నమాట. మీ జీవితాన్ని మార్చే సంభాషణ కూడా కావచ్చండి. గందరగోళం తొలగి స్పష్టమైన దారి కనిపిస్తుంది అని చెప్తుంది అన్నమాట మనకి కార్డు. 88 పోర్టల్లో మీకు గందరగోళం నుంచి బయటపడతారండి మీరు. 10 ఆఫ్ వాండ్స్ ఏం చెప్తుందంటే మనకి ఇక్కడ ఈ కార్డు చాలా బాధ్యతలు, అలసట, ఒత్తిడి, భావోద్వేగ భారం గురించి చెప్తుందండి. మీరు చాలా కాలంగా అందరి కోసం కష్టపడుతూ మీ అవసరాలను పక్కన పెట్టుండొచ్చండి. ఒక పని పూర్తవుతున్న దశలో కూడా ఈ కార్డు వస్తుందన్నమాట. మీరు ఏదో ఒక పని పూర్తి చేస్తున్నారండి, కంప్లీషన్కి వచ్చింది, చాలా కష్టపడ్డారు, చాలా భారాన్ని మోసారు, మీ ఒక్కరే మీ భుజస్కంధాల మీద వేసుకొని అన్ని పనులు చేసినట్టు కనిపిస్తుంది. ఇక మీకు ఎండింగ్స్ వచ్చాయండి. మీరు మోస్తున్న భారాన్ని దించుకునే సమయం వచ్చింది అని చెప్తుంది అనమాట 88 పోర్టల్లో 10 ఆఫ్ వాండ్స్ అనేది. ఆ తర్వాత ద డెవిల్ ఏదైతే ఉందో ఇదేం చెప్తుందంటే మనకి ఇక్కడ చాలామంది ఈ కార్డు చూసి భయపడతారండి, కానీ ఇది ఎప్పుడు చెడు కాదనమాట. ఈ కార్డు సూచించేది ఏంటంటే టాక్సిక్ రిలేషన్షిప్స్ ఏవైతే ఉన్నాయో, భయం లేదా నెగిటివ్ ఆలోచనలకు బానిస కావడం, అలాంటిది ఏదైతే జరిగిందో, డబ్బు లేదంటే ఇతర విషయాలపై అతిగా ఆధారపడడం, గతాన్ని వదలలేకపోవడం, అవన్నీ ఏవైతే జరిగాయో ఇప్పటి వరకు మీ మీ ఇవన్నీ చూస్తున్నట్లయితే ముందు కార్డ్స్ అవే సూచిస్తున్నాయి అన్నమాట. సో అవన్నీ ఏవైతే ఉన్నాయో ఈ కార్డు మీకు స్వేచ్ఛ ఉంది, వీటన్నిటి నుంచి మీరు బయటపడబోతున్నారు అని చెప్తుంది అనమాట. కానీ మీరు ఇంకా పాత గొలుసులను పట్టుకొని ఉన్నారంటండి. ఆ బంధనాల నుంచి బయటపడే శక్తి మీకు కలగాలి అని చెప్పి చెప్తుందనమాట. మీరు దీని నుంచి బయటపడాలి అని చెప్తుందండి. మీరు ఈ బంధనాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి ఈ 88 పోర్టల్లో బయటపడతారు అని వచ్చిందనమాట మనకు ఆ కార్డు. 3 ఆఫ్ వాండ్స్ ఏం చెప్తుందంటే మనకి ఇక్కడ ఇది విస్తరణ, ఎదుగుదల, కొత్త అవకాశాలు, దూర ప్రయాణాలు, విదేశీ అవకాశాలు, వ్యాపార అభివృద్ధిని సూచించే కార్డు అండి. మీ కష్టం ఇప్పుడు ఫలితాల రూపంలో తిరిగి రావడం ప్రారంభమవుతుందన్నమాట. మీరు ముందుకు చూస్తూ కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తారండి. ఈ 88 పోర్టల్లో మీకు కొత్త తలుపులు తెరుచుకుంటాయి అన్నమాట, నూతన అవకాశాలు వస్తాయండి. మీరు ఎప్పుడైతే ఈ బంధనాలన్నింటినీ వదిలేశారో ఆటోమేటిక్గా ఎదుగుదల స్టార్ట్ అవుతుందన్నమాట. 2 ఆఫ్ పెంటికల్స్ ఈ కార్డు బ్యాలెన్స్ని చూపిస్తుందండి, సమతుల్యతను చూపిస్తుంది. 2 అవకాశాల మధ్య ఎంపిక, డబ్బు నిర్వహణ అంటే మనీ మేనేజ్మెంట్, జీవితంలో బ్యాలెన్స్ గురించి చెప్తుందనమాట. మీ ముందుకు 2 దారులు రావచ్చండి. మీరు తెలివిగా నిర్ణయం తీసుకుంటే రెండింటిని సమర్థవంతంగా నిర్వహించగలుగుతారు. బ్యాలెన్స్ చేశారు అంటే జీవితంలో స్థిరత్వం తిరిగి వస్తుందండి. ఉన్న మీ లైఫ్, గజిబిజి గందరగోళంగా ఉన్న మీ లైఫ్ బ్యాలెన్స్లోకి వస్తుందన్నమాట మళ్ళీ 88 పోర్టల్లో. 9 ఆఫ్ పెంటికల్స్ అనేది టారోలోనే అత్యంత శుభకరమైన కార్డ్స్లో ఇది కూడా ఒకటండి. ఏం సూచిస్తుందంటే మీకు ఆర్థిక స్వాతంత్రాన్ని ఇస్తుంది, కష్టానికి తగిన ప్రతిఫలాన్ని ఇస్తుంది, విలాసవంతమైన జీవనాన్ని ఇస్తుంది, ప్రశాంతత, ఆత్మవిశ్వాసాన్ని తిరిగి తీసుకొస్తుంది అని చెప్తుంది అనమాట. మీరు ఇతరులపై ఆధారపడకుండా మీ శ్రమతో ఒక మంచి స్థాయికి చేరుకుంటారండి. 88 పోర్టల్లో సమృద్ధి, స్థిరత్వం, స్వయం కృషితో వచ్చిన విజయం మీ సొంతం అవుతుంది అని చెప్తుందండి మనకి ఈ కార్డు. ఆ తర్వాత మనకి క్వీన్ ఆఫ్ వాండ్స్ ఏం చెప్తుందంటే ఈ స్ప్రెడ్కి ముగింపు చాలా శక్తివంతమైందండి. ఈ కార్డు ధైర్యం, నాయకత్వ లక్షణాలు, ఆకర్షణీయమైన వ్యక్తిత్వం, సృజనాత్మకత, ఆత్మవిశ్వాసాన్ని సూచిస్తుందన్నమాట. మీరు ఇతరులకు స్ఫూర్తిగా మారే స్థాయికి ఎదగొచ్చండి. స్ట్రెస్ఫుల్, నిద్రలేమి రాత్రులు, అన్ని బంధనాలతో ఏవైతే టాక్సిక్ రిలేషన్షిప్స్లో బందీ అయి ఉన్నారో వాటి నుంచి బయటపడి మీరు ఒక రోల్ మోడల్గా మారే స్థితికి చేరుకుంటారనమాట. ఈ 88 పోర్టల్లో మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అవుతారు జనాలు.
ఈ మీరు ఇతరులకు స్ఫూర్తిగా మారే స్థాయికి ఎదుగుతారండి. మీలోని నిజమైన శక్తి వెలుగులోకి వస్తుందన్నమాట. మీరు ఎంత పవర్ఫుల్లో జనానికి అర్థమవుతుంది. మీరు మీ జీవితానికి నాయకత్వం వహించే స్థితికి చేరుకుంటారండి. ఇన్ని రోజులు మీరు పడిన కష్టాలు, బాధలు, ఏవైతే యాంగ్జైటీస్ ఉన్నాయో అవన్నీ తుడిచిపెట్టుకుపోతాయండి 88 పోర్టల్లో పైల్ నెంబర్ 1 వాళ్ళకి. మొత్తం మీద ఈ స్ప్రెడ్ ఒక అద్భుతమైన మార్పును సూచిస్తుందండి. 9 ఆఫ్ సోర్డ్స్, ఏస్ ఆఫ్ సోర్డ్స్ అంటే భయం నుంచి స్పష్టతకు రావడాన్ని సూచిస్తుంది. 10 ఆఫ్ వాండ్స్, ద డెవిల్ అంటేనేమో భారాలు, బంధనాలను గుర్తించి వాటిని విడిచిపెట్టే దశ వచ్చింది అని చెప్తుంది అనమాట. 3 ఆఫ్ వాండ్స్, 2 ఆఫ్ పెంటికల్స్ ఏమో కొత్త అవకాశాలను తెలివిగా అలాగే బ్యాలెన్స్ చేస్తారు అని చెప్తుంది అనమాట. చివరికి 9 ఆఫ్ పెంటికల్స్, క్వీన్ ఆఫ్ వాండ్స్ సమృద్ధి, ఆత్మవిశ్వాసం, విజయంతో కొత్త జీవితాన్ని నిర్మించుకోవడాన్ని సూచిస్తుందండి. ఫర్గివ్నెస్ ఈ మొత్తం స్ప్రెడ్కి ప్రధాన సందేశం ఏంటంటే మీరు గతంలోని బాధలు, కోపం లేదా నిరాశను వదిలిపెట్టినప్పుడు ఈ కార్డ్స్ చూపిస్తున్న ఆశీర్వాదాలను స్వీకరించడానికి మీరు మరింత సిద్ధంగా ఉంటారని మన కార్డ్స్ చెప్తున్నాయండి. ఇప్పుడు మనం ఈ 88 పోర్టల్లో లవ్ లైఫ్ ఎలా ఉంటుంది, ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉంటుంది, వైఫ్ అండ్ హస్బెండ్ మీ రిలేషన్షిప్స్లో ఏమైనా మార్పులు చేర్పులు వస్తాయా, అసలు మీరు ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు 88 పోర్టల్లో. ట్రిప్, ఈ 88 పోర్టల్లో మీరు ఒక ట్రిప్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండి. స్టేల్మేట్, ఇంట్రడక్షన్, లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్, ఇంకొకటి తీసుకుందాం, ఫ్రెండ్. కార్డ్స్ అన్నీ మీకు చక్కగా కనిపిస్తున్నాయని అనుకుంటున్నానండి. మనకు వచ్చిన కార్డ్స్ చూస్తున్నట్లయితే అన్నీ కలిపి చూస్తే ఇది నెమ్మదిగా ప్రారంభమై స్నేహం నుంచి ప్రేమగా మారే స్టోరీని సూచిస్తున్నాయండి. వెంటనే తీవ్రమైన అంటే ఒక స్ట్రాంగ్ లవ్ ఎఫెక్షన్ కంటే కూడా పరిచయం, ట్రస్ట్ బిల్డ్ చేసుకోవడం, తర్వాత బంధం బలపడటం అనే ఒక సీక్వెన్స్ కనిపిస్తుంది అనమాట మనకి. ఫస్ట్ స్టార్టింగ్లో ట్రిప్ అనే కార్డు వచ్చింది కాబట్టి ఈ కార్డు ఒక ముఖ్యమైన ప్రయాణాన్ని సూచిస్తుందండి. అది సెలవుల ట్రిప్ కావచ్చు, ఉద్యోగం ద్వారా ప్రయాణం చేయొచ్చు, మీరు కుటుంబ కార్యక్రమం ఏదైనా ఉంటే దానికోసం వెళ్ళొచ్చు, లేదా ఒక కొత్త ప్రదేశానికి వెళ్ళడం కూడా కావచ్చండి. ఈ ప్రయాణం మీ ప్రేమ జీవితంలో ఒక కీలక మలుపు కావచ్చని ఈ కార్డు సూచిస్తుందండి. కొంతమందికి ప్రయాణంలోనే ఒక ముఖ్యమైన వ్యక్తిని కలిసే అవకాశం ఉండొచ్చండి. ఈ ట్రిప్ మీ లైఫ్ చేంజ్ చేస్తుంది అన్నమాట. అదే చెప్తుంది మనకి, ఈ ట్రిప్ ద్వారా మీ లైఫ్ చేంజ్ అవ్వబోతుంది. స్టేల్మేట్ ఇదేం చెప్తుందంటే ఈ కార్డు కొంతకాలంగా లవ్ లైఫ్లో స్టక్ ఎనర్జీ చూపిస్తుందండి. ప్రేమను వ్యక్తం చేయలేకపోవడం, ఇద్దరిలో ఎవరు ముందడుగు వేయకపోవడం, మీ ఇద్దరు కూడా మీరు ముందు వెళ్ళి మాట్లాడాలా లేదంటే మీ పర్సన్ మాట్లాడాలా అని చెప్పి ఆలోచిస్తూ అట్లా స్ట్రక్ అయిపోయిందనమాట. మాటలు లేవు పెద్దగా. ఇద్దరిలో ఎవరు ముందడుగు వేయకపోవడం లేదా సరైన సమయం కోసం వేచి ఉండటం. 88 పోర్టల్లో ఈ నిలిచిపోయిన పరిస్థితి క్రమంగా కదిలే ఎనర్జీని సూచిస్తుందండి. మూమెంట్ కనిపిస్తుంది అనమాట మనకి ఇక్కడ. ఎన్ని రోజులు నిలిచిపోయింది కదా, ఇక మూమెంట్ వస్తుంది. ఇంట్రడక్షన్ ఏం చెప్తుందంటే ఈ కార్డు కొత్త వ్యక్తి జీవితంలోకి రావడాన్ని సూచిస్తుందండి. ఆ పరిచయం ఇలా ఉండొచ్చు అనమాట. ఒక స్నేహితుడు ద్వారా ఉద్యోగం లేదా చదువులో లేదంటే సోషల్ మీడియాలో లేదా ప్రయాణంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమయ్యే సంకేతం అయితే కనిపిస్తుంది అనమాట మనకి. లేదు ఆల్రెడీ మీరు రిలేషన్షిప్లో ఉన్నారంటే ఫ్యామిలీకి మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేయొచ్చు అనమాట. లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ ఈ కార్డు ఏం చెప్తుందంటే ఈ కార్డు ప్రకారం ఆ వ్యక్తి వేరే నగరంలో ఉండొచ్చండి, వేరే రాష్ట్రంలో ఉండొచ్చు, లేదా వేరే దేశంలో ఉండే అవకాశం కూడా ఉందన్నమాట. మొదట ఆన్లైన్, ఫోన్ లేదా మెసేజ్ల ద్వారా ఎక్కువ కమ్యూనికేషన్ ఉండొచ్చు. కొంతమందికి ఇది ఇప్పటికే ఉన్న దూర సంబంధం మరియు మరింత బలపడ్డాన్ని కూడా సూచిస్తుందండి. మీరు ఒకవేళ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉన్నారంటే మీరు ఇంకా స్ట్రాంగ్ అవుతారనమాట. 88 పోర్టల్లో మీ మధ్యలో బంధం బలపడుతుంది. లేదంటే ఆ పర్సన్ మిమ్మల్ని కలవడానికి మీకోసం రావచ్చు. లేదు ఇప్పటిదాకా మీరు కలిసే ఉంటున్నారు అంటే ఒకవేళ మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అన్నమాట. విదేశాలకు వెళ్ళడం లేదంటే వేరే సిటీలో జాబ్ వచ్చి వెళ్ళడం అట్లా కూడా కనిపిస్తుంది. మీకు దూరంగా వెళ్ళే అవకాశం కూడా కనిపిస్తుందండి. లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ స్టార్ట్ అవ్వచ్చు.
లేదు ఆల్రెడీ ఉన్న వాళ్ళకైతే మీరు మీటప్ అవ్వచ్చు. అందరికీ ఒకే రకమైన ఎనర్జీస్, ఒకే రకమైన లైఫ్ స్టైల్ ఉండదు కదండి. సో దాన్ని బట్టి మీకు రెజోనేట్ అయిన దాన్ని బట్టి తీసుకోండి. ఫ్రెండ్ అనే కార్డు ఏం చెప్తుందంటే, ఈ కార్డు చాలా అందమైన ముగింపు ఇస్తుందండి. ఈ సంబంధం స్టార్టింగ్లో స్నేహంగా ప్రారంభమై తర్వాత ప్రేమగా మారే అవకాశం ఉందండి. ఒక మంచి ప్రేమ, లవ్ లైఫ్కి పునాది స్నేహమే అని ఈ కార్డు సూచిస్తుందన్నమాట. మీరు ఒకరినొకరు బాగా అర్థం చేసుకున్న తర్వాతే ప్రేమ సహజంగా పెరిగే అవకాశం కనిపిస్తుందండి. మీ ప్రేమ కథ ఎలా ఉండొచ్చు అంటే 88 పోర్టల్ సమయంలో లేదా 88 పోర్టల్ తర్వాత ఎలా ఉంటుందంటే, ముందుగా ఒక ప్రయాణం లేదా కొత్త పరిస్థితి ఏర్పడుతుందండి. ప్రేమలో ఉన్న అనిశ్చితి, ఏదైతే అన్స్టెబిలిటీ ఉందో ఆ పరిస్థితి క్రమంగా మారుతుందన్నమాట. ఒక కొత్త వ్యక్తితో పరిచయం ఏర్పడుతుంది. మీరు ఒకవేళ సింగిల్స్ అయితే ఆ వ్యక్తి మీకు దూరంలో ఉండే అవకాశం ఉందండి. మొదట స్నేహం, తర్వాత నమ్మకం, చివరికి ప్రేమగా బంధం బలపడుతుందన్నమాట. ఇది తొందరగా జరిగే ప్రేమ కథ కంటే కూడా నమ్మకం, కమ్యూనికేషన్, స్నేహం మీద నిర్మించబడే స్థిరమైన ప్రేమ కథలాగా కనిపిస్తుందండి. 88 పోర్టల్ నుంచి లవర్స్కి వస్తున్న బ్లెస్సింగ్స్ ఏంటంటే, తొందరపడాల్సిన అవసరం లేదండి. సరైన వ్యక్తి సరైన సమయంలో మీ జీవితంలోకి వస్తారు. స్నేహంగా మొదలయ్యే బంధమే దీర్ఘకాల ప్రేమగా మారే అవకాశం ఉందండి. వెరీ బ్యూటిఫుల్ మెసేజ్ అన్నమాట. ఇప్పుడు మనం స్పిరిట్ సీక్రెట్ మెసేజెస్ నుంచి మన పైల్ నెంబర్ 1 వాళ్ళకి ఏం మెసేజెస్ వస్తాయో చూద్దాము. స్పిరిట్ నుంచి 88 పోర్టల్లో మీకు మెసేజెస్ ఏంటో చూద్దాం. దేర్ ఈజ్ ర్యాపిడ్ మూమెంట్. స్పిరిట్ సేస్ టు హ్యావ్ మోర్ ఫెయిత్ అండ్ ట్రస్ట్. మీరంట ఇంకా ట్రస్ట్ బిల్డ్ చేసుకోవాలని చెప్తుందండి. యువర్ విష్ విల్ మేనిఫెస్ట్ విత్ ఫెయిత్ అండ్ ట్రస్ట్. నో వర్డ్స్ అండి. మీరు భగవంతుడిని ఎంత నమ్ముతారో, మీ మీద మీకు ఎంత నమ్మకం ఉంటుందో దాని ప్రకారం మీకు మీ విషెస్ అన్నీ ఫుల్ఫిల్ అవుతాయి అంటండి. వెరీ బ్యూటిఫుల్ మెసేజ్. మన పైల్ నెంబర్ 1 వాళ్ళకి 88 పోర్టల్లో స్పిరిట్ నుంచి వస్తున్న మెసేజెస్ ఇవి. మీకు యూనివర్స్ నుంచి వస్తున్న బ్లెస్సింగ్స్ ఇవి. మీరు హార్డ్ టైమ్స్ ఏవైతే ఫేస్ చేశారో, నిద్రలేని రాత్రులు ఏవైతే గడిపారో వాటన్నిటి నుంచి బయటపడి హ్యాపీ లైఫ్ని బిల్డ్ చేసుకుంటున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా మీ కాన్ఫిడెన్స్ మీకు తిరిగి వస్తుంది. జీవితంలో కాన్ఫిడెన్స్ ఉంటే ఏదైనా సాధించగలమండి. ఆ భగవంతుడి దయ వల్ల మీకు అంతా శుభం జరగాలి. 88 పోర్టల్లో మీరు ఎన్నో మంచి మంచి మెమరీస్ని పోగు చేసుకోవాలి, ఆనందంగా జీవించాలి అని చెప్పి ఆ భగవంతుడిని నేను మనసారా ప్రార్థిస్తున్నానండి. మీకు గనక ఈ రీడింగ్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. I will see you with another beautiful reading. Thanks for being here. Sarve jana sukhino bhavantu. Hi, pile number 2. ఎవరైతే ఈ బ్యూటిఫుల్ హీలింగ్ కార్డ్ని పిక్ చేసుకున్నారో ఇది మీ రీడింగ్ అండి. మీరు కనుక జోడియాక్ సైన్ ప్రకారం పిక్ చేసుకున్నట్లయితే మేషరాశి, సింహరాశి, మకర రాశి. పైల్ నెంబర్ 2 వాళ్ళకి 88 పోర్టల్లో వస్తున్న బ్లెస్సింగ్స్ ఏంటి, మీ లైఫ్లో ఎలాంటి మార్పులు చేర్పులు జరగబోతున్నాయి చూద్దాం. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ గైడ్ us. నైట్ ఆఫ్ వాండ్స్, 4 ఆఫ్ వాండ్స్, ఏస్ ఆఫ్ పెంటికల్స్, ఏస్ ఆఫ్ వాండ్స్, Knight of Pentacles, King of Pentacles, money, money, more money, money, celebrations, 2 of Swords, Temperance. కార్డ్స్ అన్నీ మీకు చక్కగా కనిపిస్తున్నాయని అనుకుంటున్నానండి. ఫస్ట్ మనకి హీలింగ్ వచ్చేసరికి మెయిన్ ఎనర్జీ కార్డు కదా. ఇది 88 పోర్టల్, లయన్స్ గేట్ పోర్టల్లో మీకు వచ్చే అతిపెద్ద బ్లెస్సింగ్ హీలింగ్ అండి. ఇది కేవలం శారీరక ఆరోగ్యం మాత్రమే కాదండి, మనసు, హృదయం, ఆత్మ, ఆర్థిక పరిస్థితి, సంబంధాలు, ప్రతి రంగంలో పాత గాయాలు, అలాగే నెమ్మదిగా నయం కావడాన్ని సూచిస్తుందన్నమాట. మీకు ఏ ఏ విషయంలోనైనా సరే గతంలో మీకు జరిగిన మీకు కలిగిన పెయిన్ ఏదైతే ఉందో వాటన్నిటి నుంచి హీలింగ్ జరుగుతుందన్నమాట. మీకు 88 పోర్టల్లో మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న కొత్త ప్రారంభానికి ఇప్పుడు యూనివర్స్ మిమ్మల్ని సిద్ధం చేస్తుందండి. న్యూ బిగినింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి మీ లైఫ్లో స్టార్ట్ అవబోతున్నాయి అన్నమాట. నైట్ ఆఫ్ వాండ్స్ అనేది ఏం చెప్తుందంటే మనకి ఇక్కడ
ఈ కార్డు వేగం, ఉత్సాహం, సహనం, కొత్త అవకాశాలను సూచిస్తుందండి. 88 పోర్టల్ తర్వాత మీ జీవితంలో ఒక్కసారిగా చలనం పెరుగుతుందన్నమాట. చాలా రోజులుగా నిలిచిపోయిన పనులు కదలడం ప్రారంభమవుతాయండి. ప్రయాణం, ఉద్యోగ మార్పు, కొత్త ప్రాజెక్ట్ లేదా ఒక కొత్త వ్యక్తి మీ జీవితంలోకి వేగంగా రావచ్చు అనమాట. మీ జీవితంలోకి మళ్ళీ స్పార్క్, ఉత్సాహం తిరిగి వస్తుందండి 88 పోర్టల్లో. ఇన్ని రోజులు స్తబ్దంగా, నిరుత్సాహంగా, నిస్సత్తువుగా ఉన్న మీ లైఫ్లో ఒక్కసారిగా స్పార్క్ వస్తుందన్నమాట. మళ్ళీ మీ లైఫ్ని మీరు చెరిష్ చేయగలుగుతారు. 4 ఆఫ్ వాండ్స్ ఏం చెప్తుందంటే, ఇది టారోలో అత్యంత శుభకరమైన కార్డ్స్లో ఒకటండి. ఇంట్లో శుభకార్యం, నిశ్చితార్థం లేదా వివాహం, కుటుంబ ఆనందం, కొత్త ఇల్లు, గృహప్రవేశాన్ని సూచిస్తుందండి. విజయాన్ని సెలబ్రేట్ చేసే సందర్భం అన్నమాట. కుటుంబంలో ఆనందం, స్థిరత్వం మరియు వేడుకలు జరుగుతాయండి. మీరు మీ ఇంట్లో ఫంక్షన్స్, మ్యారేజెస్ కానీ, ఏదైనా ఎంగేజ్మెంట్ కానీ ఇలాంటివి, ఒకవేళ మీ ఇంట్లో పిల్లలు పుడితే వాళ్ళకి బారసాలని, ఇంకా చిన్నపిల్లలు ఉంటే ఎప్పుడు ఏదో ఫంక్షన్స్ ఉంటేనే ఉంటాయి కదా, బర్త్డే పార్టీస్, అట్లాగా మీ ఇంట్లో మొత్తానికి సెలబ్రేషన్స్ రాబోతున్నాయండి. 88 పోర్టల్ మీ ఇంట్లోకి సెలబ్రేషన్స్ తీసుకొస్తుంది అనమాట. ఏస్ ఆఫ్ పెంటికల్స్ అనేది ఒక కొత్త ఆర్థిక అవకాశాన్ని సూచిస్తుందండి. కొత్త ఉద్యోగం, వ్యాపార ప్రారంభం, జీతం పెరగడం, పెట్టుబడుల ద్వారా లాభం రావడాన్ని సూచిస్తుంది అనమాట. కొత్త ఇల్లు లేదా ఆస్తి కొనుగోలు చేస్తారండి మీరు. ఈ కార్డు దీర్ఘకాల ప్రయోజనాన్ని ఇచ్చే అవకాశాన్ని సూచిస్తుంది అనమాట. డబ్బు, కెరియర్, స్థిరత్వంలో కొత్త మలుపు తెరుచుకుంటుందండి. మీకు మీ లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్ వస్తుందన్నమాట. మీకు వచ్చే అవకాశాన్ని అందిపుచ్చుకోండి, అది మీ జీవితాన్ని మార్చేస్తుంది. ఏస్ ఆఫ్ వాండ్స్ ఏం చెప్తుందంటే, ఇది నూతన ప్రారంభాలు, ప్రేరణ మరియు సృజనాత్మకత, ప్యాషన్ను సూచిస్తుందండి. వాండ్స్ ఎనర్జీ అంటేనే ఫైర్ ఎనర్జీ అనమాట. మీలో సృజనాత్మకత పెరుగుతుంది. మీరు చాలా కాలంగా చేయాలని అనుకున్న పని ఇప్పుడు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. యూనివర్స్ మీకు ఒక కొత్త అవకాశాన్ని ఇస్తుందండి, దాన్ని ధైర్యంగా స్వీకరించండి అని చెప్తుందన్నమాట. 88 పోర్టల్లో మీ లైఫ్లోకి ఒక నూతన అవకాశం రాబోతుందండి. నైట్ ఆఫ్ పెంటికల్స్ ఏం చెప్తుందంటే, ఇది సంపద, విజయం, గౌరవం, నాయకత్వాన్ని సూచించే శక్తివంతమైన కార్డు అండి. ఆర్థికంగా బలపడవచ్చు, మీరు సమాజంలో మంచి గుర్తింపు పొందొచ్చు, వ్యాపారం లేదా ఉద్యోగంలో ఉన్నత స్థాయికి చేరవచ్చు. కొంతమందికి జీవితంలో ఒక స్థిరమైన, పరిపక్వమైన వ్యక్తి సహాయం కూడా లభించవచ్చండి. సమృద్ధి మరియు దీర్ఘకాల ఆర్థిక భద్రత మీ లైఫ్లోకి రాబోతుందండి. 88 పోర్టల్లో మీకు ఫైనాన్షియల్ స్టెబిలిటీ అండ్ సెక్యూర్డ్ ఫైనాన్షియల్ బ్లెస్సింగ్స్ మీ లైఫ్లోకి రాబోతున్నాయండి. కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఏం చెప్తుందంటే, మనకి ఇక్కడ కింగ్ ఆఫ్ పెంటికల్స్ అనేది మీకు సంపద, గౌరవం, అలాగే నాయకత్వాన్ని సూచించే శక్తివంతమైన కార్డు అండి. ఆర్థికంగా బలపడతారు, మీరు సమాజంలో మంచి గుర్తింపు పొందుతారు, వ్యాపారం లేదా ఉద్యోగంలో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చండి. కొంతమందికి జీవితంలో ఒక స్థిరమైన, పరిపక్వమైన వ్యక్తి సహాయం కూడా దొరుకుతుందన్నమాట. 2 ఆఫ్ సోర్డ్స్ ఏం చెప్తుందంటే, మనకి ఇక్కడ ఆర్థికంగా మీరు 2 ఆఫ్ సోర్డ్స్ ఒక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితిని సూచిస్తుందండి. 2 అవకాశాల మధ్య సందిగ్ధత ఉండొచ్చు అనమాట. కానీ హీలింగ్ ఎనర్జీ కారణంగా మీకు సరైన నిర్ణయం తీసుకునే స్పష్టత వస్తుందండి. గందరగోళం తొలగి సరైన మార్గం కనిపిస్తుంది అనమాట. మీకు ఇన్ని రోజులు గందరగోళం ఏదైతే ఉందో, కన్ఫ్యూషన్ ఏదైతే ఉందో, అది తొలగిపోతుంది అని చెప్తుందండి మనకి ఈ కార్డు. మీకు క్లారిటీ వస్తుంది, కన్ఫ్యూషన్ పోయి ఇన్ని రోజులు ఉన్న కన్ఫ్యూషన్ తొలగిపోతుందండి. లాస్ట్లో టెంపరెన్స్, ఈ స్ప్రెడ్ చివరి కార్డు అత్యంత అందమైన కార్డు అండి. టెంపరెన్స్ అంటే సమతుల్యత, బ్యాలెన్స్, యూనివర్స్, గాడ్, ఏంజల్స్ నుంచి సహాయం లభించడం, ఓర్పు కలిగి ఉండటం, హీలింగ్, మన మెయిన్ ఎనర్జీ కార్డు కూడా సరిపోతుంది. హీలింగ్ జరుగుతుందన్నమాట మీ లైఫ్లో. జీవితంలో అన్ని రంగాల్లో కూడా బ్యాలెన్స్ వస్తుందండి. ఈ కార్డు మొత్తం స్ప్రెడ్కే ముగింపుగా రావడం వల్ల మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న శాంతి, స్థిరత్వం, సంతోషం క్రమంగా మీ జీవితంలో స్థిరపడతాయని సూచిస్తుందండి. అన్నీ సరైన సమయంలో సరైన విధంగా కలుస్తాయి. మీరు దేని గురించి ప్లాన్ చేయాల్సిన పని లేదండి. ఆటోమేటిక్గా వేటి ప్లేస్లో అవి ఏ టైంకి ఏది రావాలో అది మీ లైఫ్లోకి వచ్చేస్తాయి అని చెప్తుందన్నమాట.
మొత్తం మీద మనకి ఈ కార్డ్స్ ఒక అందమైన ప్రయాణాన్ని సూచిస్తున్నాయండి. పైల్ నెంబర్ 2 వాళ్ళకి హీలింగ్, పాత గాయాల నుంచి బయటపడడం, నైట్ ఆఫ్ వాండ్స్, జీవితంలో మళ్ళీ మూమెంట్ కనిపించడం. 4 ఆఫ్ వాండ్స్ అంటే కుటుంబం లేదా వ్యక్తిగత జీవితంలో ఆనందం చిగురించడం. ఏస్ ఆఫ్ పెంటికల్స్, ఏస్ ఆఫ్ వాండ్స్, డబ్బు, కెరియర్, కొత్త ప్రారంభాలు ఒకేసారి రావడాన్ని సూచిస్తుందండి. నైట్ ఆఫ్ పెంటికల్స్, కింగ్ ఆఫ్ పెంటికల్స్, చిన్న అడుగులతో ప్రారంభమై ప్రయాణం చివరకు గొప్ప ఆర్థిక స్థిరత్వాన్ని చేరుకోవడాన్ని సూచిస్తుందండి. 2 ఆఫ్ సోర్డ్స్, టెంపరెన్స్, సందిగ్ధత ముగిసి ప్రశాంతత మరియు సమతుల్యత రావడాన్ని సూచిస్తుంది అనమాట. ఓవరాల్గా 88 పోర్టల్లో అత్యంత అదృష్టవంతమైన స్ప్రెడ్ లాగా కనిపిస్తుందండి నాకు పైల్ నెంబర్ 2 అనేది. ఇందులో 2 ఏస్ అంటే ఏస్ ఆఫ్ పెంటికల్స్, ఏస్ ఆఫ్ వాండ్స్, నూతన ప్రారంభాలు బలంగా కనిపిస్తున్నాయి. 4 ఆఫ్ వాండ్స్ వచ్చేసరికి వేడుకల్ని సూచిస్తుంది. కింగ్ ఆఫ్ పెంటికల్స్ సంపదను చూపిస్తుంది. టెంపరెన్స్ అంటే దైవం యొక్క ఆశీర్వాదం మీకు ఉందండి, ఆ దైవ బలం మీకు దొరుకుతుందన్నమాట. ఇవన్నీ కలిసి రావడం వల్ల ఈ కాలం మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలకొచ్చని ఈ కార్డ్స్ సూచిస్తున్నాయండి. ఇప్పుడు మనం హార్ట్ ఆఫ్ డెస్టినీ లవ్ ఒరాకల్ కార్డ్స్ నుంచి 88 పోర్టల్లో పైల్ నెంబర్ 2 వాళ్ళ లవ్ లైఫ్లో ఎలాంటి మార్పులు చేర్పులు రాబోతున్నాయి, సింగిల్స్కి కొత్త వాళ్ళు ఎవరైనా మీ లైఫ్లోకి వస్తారా చూద్దాం. రైట్ చాయిస్, లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్, ఫ్రెండ్, ఇంట్రడక్షన్. మీరు పైల్ నెంబర్ 1ని కూడా పిక్ చేసుకున్నారా? ఎందుకంటే పైల్ నెంబర్ 1 వాళ్ళకి ఆల్మోస్ట్ ఇలాగే వచ్చాయండి కార్డ్స్. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. డ్రీమ్స్ కమ్ ట్రూ కార్డ్స్ అన్ని మీకు చక్కగా కనిపిస్తున్నాయని అనుకుంటున్నానండి. ఇది చాలా శుభకరమైన కార్డ్స్ లాగా కనిపిస్తున్నాయండి. రైట్ చాయిస్ అంటేనే అసలు విశ్వం మిమ్మల్ని సరైన వ్యక్తి వైపు నడిపిస్తుందని అర్థం అన్నమాట. ఈ కార్డు ఏం చెప్తుందంటే గతంలో ప్రేమలో తప్పు నిర్ణయాలు తీసుకొని ఉండొచ్చు, కానీ ఇప్పుడు పరిస్థితి మారుతుందండి. మీ జీవితంలోకి వచ్చే వ్యక్తి మీ విలువలను గౌరవించే వ్యక్తి అయి ఉండే అవకాశం ఉంది. ఈ బంధం తొందరపాటుతో కాకుండా ఆలోచించి తీసుకున్న నిర్ణయం వల్ల బలపడుతుందండి. ఇప్పటికే ఇద్దరి మధ్య సందిగ్ధత ఉంటే 88 పోర్టల్ తర్వాత స్పష్టత వచ్చి సరైన దిశలో ముందుకు వెళ్ళే అవకాశం కనిపిస్తుందండి. ఈ కార్డు ఏం చెప్తుందంటే మీరు సరైన వ్యక్తిని ఎంచుకుంటారు లేదా సరైన వ్యక్తి మిమ్మల్ని ఎంచుకుంటారు అని చెప్తుంది అనమాట. 88 పోర్టల్లో మీ లైఫ్లోకి రైట్ పర్సన్ రాబోతున్నారండి. లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ ఈ కార్డు అంటే తప్పనిసరిగా కష్టమైన బంధం అని కాదు కానండి. ఇది ఆ వ్యక్తి వేరే నగరం, రాష్ట్రం లేదా దేశంలో ఉండొచ్చు. లేదంటే మొదటి ఫోన్ కాల్స్, మెసేజెస్, వీడియో కాల్స్ ద్వారా బంధం పెరగవచ్చు అనమాట. కొంతకాలం దూరం ఉన్నా సరే భావోద్వేగంగా దగ్గర అయ్యే అవకాశం ఉంటుంది. కొంతమందికి ఈ కార్డు విదేశాల్లో ఉండే వ్యక్తితో ప్రేమ లేదా ప్రయాణాల ద్వారా ఏర్పడే సంబంధాన్ని కూడా సూచిస్తుందండి. లాంగ్ డిస్టెన్స్ దూరం అనేది ప్రేమను ఆపదండి. నిజమైన అనుబంధం దూరాన్ని దాటుతుంది. సో మీ మధ్యలో ఉన్న దూరం ఏదైతే ఉందో అది త్వరలోనే ఎండ్ అయిపోతుంది, మీరు కలిసిపోతారనమాట. ఫ్రెండ్, ఈ ఫ్రెండ్ అనే కార్డు ఏం చెప్తుందంటే ఈ కార్డు చాలా అందమైన ఎనర్జీని సూచిస్తుందండి. ఈ బంధం మొదట స్నేహంగా ప్రారంభమవుతుంది. ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు. నమ్మకం, గౌరవం, నిజాయితీ ఈ బంధానికి పునాదిగా అవుతాయి అన్నమాట. ఇప్పటికే మీకు తెలిసిన స్నేహితుడు లేదా భవిష్యత్తులో ప్రేమ భాగస్వామిగా మారే అవకాశం ఉందని కొన్నిసార్లు మనకి ఈ కార్డు సూచిస్తుందన్నమాట. మంచి స్నేహమే ప్రేమకు గొప్ప పునాదండి. మన అందరికీ తెలుసు ఆ విషయం. మళ్ళీ ఇంకొకసారి గుర్తు చేసుకుంటున్నాం అన్నమాట కార్డు వచ్చింది కాబట్టి. ఇంట్రడక్షన్ ఏం చెప్తుందంటే ఈ కార్డు మనకి కొత్త ఆరంభాన్ని సూచిస్తుందండి. ఈ పరిచయం ఒక స్నేహితుడి ద్వారా జరగవచ్చు, లేదంటే ఉద్యోగ వ్యాపారంలో జరగవచ్చు, సోషల్ మీడియా ద్వారా కానీ, లేదంటే ప్రయాణంలో కుటుంబ సభ్యుల ద్వారా ఈ పరిచయం మొదట సాధారణంగా అనిపించిన తర్వాత జీవితాన్ని మార్చే బంధంగా మారే అవకాశం ఉంటుందండి. ఈ కార్డు సందేశం ఏంటంటే ఒక చిన్న పరిచయం గొప్ప ప్రేమ కథకు ప్రారంభం కావచ్చు అని చెప్తుందన్నమాట. ఒక గ్రేట్ లవ్ స్టోరీ ఎప్పుడైనా సరే న్యాచురల్గా స్మాల్గానే స్టార్ట్ అవుతుంది. మనం అనుకోము ఇంతకాలం కలిసి ప్రయాణం చేసామా వీళ్ళతో అని చెప్పి. సో గ్రేట్ లవ్ స్టోరీస్ ఏవైనా సరే ఇట్లాగే బిల్డ్ అవుతాయి స్లోలీ. డ్రీమ్స్ కమ్ ట్రూ, మీ కళలన్నీ నిజమవుతాయండి. ఈ స్ప్రెడ్లో అత్యంత శుభకరమైన కార్డు అనమాట. ఇది ఏం చెప్తుందంటే మనకి మీరు మనసులో కోరుకున్న ప్రేమ దక్కే అవకాశం కనిపిస్తుందండి. సంబంధం స్థిరపడుతుంది అనమాట. భవిష్యత్తు గురించి కలిసి ఆలోచించే దశ అనమాట అండి మీకు ఇది.
నిశ్చితార్థం లేదా వివాహం వంటి ముందడుగులు కొందరికి కనిపించవచ్చు. ప్రేమలో సంతృప్తి, ఆనందం దొరుకుతాయండి మీకు. మీ హృదయం నిజంగా కోరుకుంటున్న ప్రేమ పొందే అవకాశం ఉందన్నమాట. మీరు 88 పోర్టల్లో మీ డ్రీమ్స్ అన్నీ నిజమవుతాయండి లవ్ లైఫ్కి సంబంధించి. మొత్తం మీద మనకి ఈ కార్డ్స్ ఒక అందమైన ప్రయాణాన్నే సూచిస్తున్నాయండి. ముందుగా కొత్త పరిచయం ఏర్పడుతుంది. ఆ వ్యక్తికి మీకు దూరంలో ఉండే అవకాశం ఉందన్నమాట. లాంగ్ డిస్టెన్స్ మీ రిలేషన్షిప్లో మీరు ఉండే అవకాశం కనిపిస్తుంది. మొదట మీరు స్నేహితులుగా దగ్గర అవుతారు. ఆ తర్వాత మీ బంధం గురించి ఇదే నా జీవితానికి సరైన వ్యక్తి అనే నమ్మకం వస్తుందన్నమాట. చివరికి మీరు కోరుకున్న ప్రేమ లేదా సంతోషకరమైన సంబంధం వైపు ఈ ప్రయాణం తీసుకెళ్లే అవకాశం కనిపిస్తుంది అన్నమాట. డ్రీమ్స్ కమ్ ట్రూ వచ్చింది కాబట్టి ఇప్పుడు మనం స్పిరిట్ నుంచి మీకు మెసేజెస్ ఏమైనా ఉన్నాయేమో చూద్దాము. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ ఫైల్ నెంబర్ 2 వాళ్ళకి 88 పోర్టల్లో స్పిరిట్ మెసేజెస్ ఏంటో చూపించండి. దెర్ ఈజ్ లవ్ హియర్. మీరు దేన్నైతే చూస్తున్నారో అక్కడ ప్రేమ ఉందంటండి. ఎవరినైతే చూస్తున్నారో వాళ్ళ మనసులో ప్రేమ ఉందంట మీ మీద. స్పిరిట్ ఈజ్ వర్కింగ్ విత్ యూ. మీతో పాటు స్పిరిట్ కూడా వర్క్ చేస్తుందంటండి మీకోసం. ఎంత మంచిదో కదా స్పిరిట్. యు ఆర్ బ్రింగింగ్ పవర్ఫుల్ ఎమోషన్స్ ఇన్ టు దిస్. మీరు మీ రిలేషన్షిప్స్లోకి పవర్ఫుల్ ఎమోషన్స్ని తీసుకొస్తున్నారండి. అది రిలేషన్షిప్ అయినా కావచ్చు, లేదంటే మీ వర్క్ అయినా కావచ్చు, ఫ్యామిలీ అయినా కావచ్చు, కానీ మీరు మాత్రం పవర్ఫుల్ ఎమోషన్స్ని అయితే తీసుకొస్తున్నారని చెప్తుందండి. ఫైల్ నెంబర్ 2 వాళ్ళ రీడింగ్ అద్భుతంగా ఉంది. 88 పోర్టల్లో మీకు హీలింగ్ వస్తుంది. అలాగే మీ లైఫ్లోకి మంచి లవబుల్ పర్సన్ రాబోతున్నారు. ఎంజాయ్ చేయండి. ఎందుకంటే మనకి ఇక్కడ సెలబ్రేషన్స్, మ్యారేజెస్ అవుతాయి అని కూడా కనిపిస్తుంది. డ్రీమ్స్ కమ్ ట్రూ 2 మ్యాచ్ అవుతున్నాయి. సో హ్యాపీ ఫ్యామిలీని బిల్డ్ చేసుకోండి. ఫైల్ నెంబర్ 2 వాళ్ళకి 88 పోర్టల్ బ్లెస్సింగ్స్ నచ్చాయి. ఆ భగవంతుడి దయ వల్ల మీకు ఇవన్నీ సొంతం కావాలి అని చెప్పి నేను మనసారా కోరుకుంటున్నానండి. మీకు కనుక ఈ రీడింగ్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఐ విల్ సీ యూ విత్ అనదర్ బ్యూటిఫుల్ రీడింగ్. థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్. సర్వే జన సుఖినో భవంతు. హాయ్ ఫైల్ నెంబర్ 3. ఎవరైతే ఈ గ్రాటిట్యూడ్ కార్డ్ని పిక్ చేసుకున్నారో ఇది మీ రీడింగ్ అండి. ఒకవేళ మీరు కనుక జోడియాక్ సైన్ ప్రకారం పిక్ చేసుకున్నట్లయితే ఫైల్ నెంబర్ 3 వాళ్ళ జోడియాక్ సైన్స్ తులారాశి, మిథున రాశి, అలాగే వృషభ రాశి. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ గైడస్. ఫైల్ నెంబర్ 3 వాళ్ళకి 88 పోర్టల్లో ఎలాంటి బ్లెస్సింగ్స్ రాబోతున్నాయి, అలాగే కార్డ్స్ ఏంటి, ఏమేం బ్లెస్సింగ్స్ రాబోతున్నాయి, వీళ్ళ లైఫ్లో ఎలాంటి మార్పులను తీసుకొస్తుంది. లయన్ గేట్స్ పోర్టల్, నైట్ ఆఫ్ పెంటికల్స్, 4 ఆఫ్ వాండ్స్, ద మూన్, కింగ్ ఆఫ్ పెంటికల్స్, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, 4 ఆఫ్ పెంటికల్స్, the lovers, king of wands, 9 of pentacles, queen of wands, 4 of swords, అలాగే ద ఫూల్. అవన్నీ వచ్చాయండి, ఇంకా నేను కాదనలేను. కార్డ్స్ అన్నీ మీకు చక్కగా కనిపిస్తున్నాయని అనుకుంటున్నానండి. ఫైల్ నెంబర్ 3 సెలెక్ట్ చేసుకున్న వాళ్ళ మెయిన్ ఎనర్జీ కార్డు వచ్చేసరికి గ్రాటిట్యూడ్ అండి. ఈ ఫైల్ యొక్క మెయిన్ ఎనర్జీ, ఈ కార్డు చెప్పే సందేశం ఏంటంటే 88 లయన్ గేట్స్ పోర్టల్లో మీకు వచ్చే ఆశీర్వాదాలను స్వీకరించడానికి కృతజ్ఞత అనేది ఒక తాళం చెవిలాగా పనిచేస్తుందంటండి. మీరు ఇప్పటికే పొందిన చిన్న చిన్న ఆశీర్వాదాలను గుర్తించి కృతజ్ఞతతో ఉంటే యూనివర్స్ మరింత సమృద్ధిని మీ వైపు ఆకర్షిస్తుందని ఈ కార్డు సూచిస్తుందన్నమాట. మీరు ఎంత గ్రాటిట్యూడ్, ఎంత కృతజ్ఞతతో ఉంటారో మీ వైపు అన్ని బ్లెస్సింగ్స్ వస్తాయంటండి. ఈ స్ప్రెడ్లో చాలా పవర్ఫుల్, చాలా పెంటికల్స్ ఉన్నాయి చూసారా. కింగ్ ఆఫ్ పెంటికల్స్, 4 ఆఫ్ పెంటికల్స్, క్వీన్ ఆఫ్ పెంటికల్స్, నైట్ ఆఫ్ పెంటికల్స్. ఎన్ని పెంటికల్స్, మనీ. పెంటికల్స్ అంటేనే మనీ ఎనర్జీ అన్నమాట. అలాగే ద 4 ఆఫ్ వాండ్స్, ద లవర్స్, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఉండటం వల్ల ఇది ప్రధానంగా మనకేం చెప్తుందంటే స్టెబిలిటీని సూచిస్తుందండి. డబ్బు వస్తుందని చెప్తుంది. ప్రేమ, అదృష్టం గురించి మాట్లాడుతున్నాయి అన్నమాట మన కార్డ్స్ మెయిన్గా అన్నీ చూస్తున్నట్లయితే. ఒకసారి నైట్ ఆఫ్ పెంటికల్స్ స్టార్టింగ్లో మనకి ఇది ఏం చెప్తుందంటే
ఈ కార్డు నెమ్మదిగా కానీ ఖచ్చితంగా జరిగే విజయాన్ని అయితే సూచిస్తుందండి. మీ కష్టం వృధా కాదండి. ఎవరికైనా సరే ఇంతకంటే మంచి మాట ఏముంటుందండి? మీ కష్టం వృధా కాలేదు, మీరు పడిన కష్టానికి ప్రతిఫలం దక్కింది అంటే ఆస్కార్ విన్ అయినంత ఆనందంగా ఫీల్ అవుతాం కదా. సో మీరు ఆనందాన్ని పొందబోతున్నారు. మీ కష్టం వృధా కాదు, మీరు నిర్మిస్తున్న భవిష్యత్తు చాలా బలంగా ఉంటుందండి. ఆలస్యం జరిగినా సరే ఫలితం స్థిరంగా ఉంటుందన్నమాట. స్థిరమైన కెరియర్, ఆదాయం, నమ్మదగిన వ్యక్తుల సహాయం కూడా లభిస్తుందండి మీకు. ట్రస్ట్ వర్తీ పీపుల్ మీ లైఫ్లోకి వస్తారనమాట. వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు. 4 ఆఫ్ వాండ్స్ ఇది ఆనందం, కుటుంబ సంతోషం, ఇంట్లో శుభకార్యాలను సూచిస్తుందండి. వివాహం, కొత్త ఇల్లు కొనుక్కోవడం వంటి విషయాలను సూచిస్తుంది అనమాట. లయన్స్ గేట్ పోర్టల్లో కుటుంబంలో ఒక మంచి వార్త లేదంటే సెలబ్రేషన్స్ ఉండే అవకాశం ఉందండి మీ లైఫ్లో. కుటుంబ ఆనందం, స్థిరత్వం, వేడుకలు కనిపిస్తున్నాయండి. హ్యాపీ ఫ్యామిలీ సెలబ్రేషన్స్ హ్యాపీ ఫ్యామిలీ అనే కన్నా కూడా ఆనందకరంగా మీరు పండుగలు, వేడుకలు, పెళ్ళిళ్ళు అన్నీ జరుపుకుంటారనమాట. చాలా డబ్బు ఖర్చు పెడతారు మొత్తానికి. ద మూన్ ఇదేం చెప్తుందంటే, మొదట ఈ కార్డు కొంత గందరగోళాన్ని చూపిస్తుంది, కానీ భవిష్యత్తు గురించి సందేహాలు, ఇంట్యూషన్ బలపడడం, సందేహాలు ఏమైనా ఉన్నాయి అంటే వాటన్నింటినీ క్లియర్ చేసుకోగలుగుతారండి. ఇంట్యూషన్ బలపడుతుంది మీకు. ఇంకా బయటకు రాని నిజాలు ఉన్నాయి, మీకు ఇంకా తెలియని నిజాలు కొన్ని ఉన్నాయి అని చెప్తుందనమాట. ఈ కార్డు భయపడమని కాదు, కానీ మీ ఇంట్యూషన్ని నమ్మండి అని చెప్తుందండి. నిజం బయటపడడం, మీ ఇంట్యూషన్ మరింత బలపడడాన్ని సూచిస్తుందనమాట. మీరు చాలా పవర్ఫుల్గా తయారవుతారండి. కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఏం చెప్తుందంటే, ఇది ఆర్థికంగా అత్యంత శుభకరమైన కార్డ్స్లో ఒకటండి. డబ్బు, వ్యాపారంలో విజయం, ఆస్తులు సంపాదించడం, గౌరవాన్ని సంపాదించడం, ఒక స్థిరమైన జీవితాన్ని ఏర్పరచుకోవడం జరుగుతుందన్నమాట. మీకు 88 పోర్టల్లో ఒక ప్రభావశాలి లేదా ఆర్థికంగా బలమైన వ్యక్తి సహాయం కూడా లభించవచ్చండి. ఎవరో మీకు హెల్ప్ చేస్తారండి ఈ 88 పోర్టల్లో, లయన్స్ గేట్ పోర్టల్లో. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఈ స్ప్రెడ్లో ఇది ఒక టర్నింగ్ పాయింట్ అండి. చాలా కాలంగా నిలిచిపోయిన విషయాలు ఒక్కసారిగా మీకు అనుకూలంగా మారొచ్చు అనమాట. అదృష్టం కలిసి వస్తుంది, కొత్త అవకాశాలు వస్తాయి, కర్మ ఫలితాలు మీకు, మీరు చేసిన మంచి పనులకి ఫలితాలు అందుతాయి. జీవితంలో ఒక పెద్ద మార్పు వస్తుందండి. అదృష్టం మీ వైపు తిరుగుతుంది. ఇంకా అసలు పైల్ నెంబర్ 3 వాళ్ళ కార్డ్స్ అయితే అద్భుతంగా ఉన్నాయండి. మీ లైఫ్ చేంజ్ అవ్వబోతుంది. మీరు చూపించే గ్రాటిట్యూడ్ అది ఇంకా రెట్టింపు లాభాలను తెచ్చిపెడుతుంది అనమాట. మీ జీవితంలో అదృష్టాన్ని మరింత పెంచుతుంది అనమాట. 4 ఆఫ్ పెంటికల్స్ ఏం చెప్తుందంటే, ఈ కార్డు 2 అర్థాలను ఇస్తుందండి. సంపాదించిన దాన్ని కాపాడుకోవడం, భద్రత కోసం ఆలోచించడం. అంటే ఇది మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుందని సూచిస్తుంది. అదే సమయంలో భయంతో అవకాశాలను వదులుకోకూడదని కూడా గుర్తు చేస్తుందండి. మీరు జాగ్రత్తగా ఉండండి, కానీ ఇన్సెక్యూరిటీస్ని వదిలిపెట్టండి. జాగ్రత్తగా ఉండడం తప్పు కాదు, కానీ మన ఇన్సెక్యూరిటీస్ తోటి వచ్చే లాభాలను పోగొట్టుకోవడం మాత్రం ఖచ్చితంగా తప్పే అవుతుందండి. సో జాగ్రత్తగా ఉండండి, పర్లేదు. మన డబ్బు విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. ఎంత కష్టపడితే వస్తాయి 10 రూపాయలు సంపాదించాలంటే. సో జాగ్రత్తగా ఉండండి, కాకపోతే అతి జాగ్రత్తలోకి వెళ్ళి వచ్చే అవకాశాలను పోగొట్టుకోవద్దు. ద లవర్స్ కార్డ్ ఏం చెప్తుందంటే మనకి ఇక్కడ, ఇది కేవలం ప్రేమ మాత్రమే కాదండి, సరైన భాగస్వామి, జీవితాన్ని మార్చే ఒక నిర్ణయం తీసుకుంటారని చెప్తుంది అనమాట. ఆత్మీయ బంధం ఒకటి మీ లైఫ్లోకి వస్తుందన్నమాట. మీ లైఫ్లో బ్యాలెన్స్ కూడా రాబోతుందండి. లవ్లో ఉన్న వాళ్ళకైతే బంధం మరింత బలపడే అవకాశం ఉంది. ప్రేమలో లేదా భాగస్వామ్యాల్లో మంచి అభివృద్ధి కనిపిస్తుందండి. మీ రిలేషన్షిప్స్లో అది లవ్ లైఫ్ కావచ్చు, బిజినెస్ పార్ట్నర్స్ మధ్యలో కావచ్చు, మీ మధ్య బంధం బలపడుతుందని అయితే చెప్తుందన్నమాట. కింగ్ ఆఫ్ వాండ్స్ ఏం చెప్తుందంటే మనకి ఇక్కడ, ఈ కార్డు నాయకత్వం, ధైర్యం, దూరదృష్టి, ఆత్మవిశ్వాసాన్ని సూచిస్తుందండి. మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డెవలప్ అవుతుందన్నమాట. లయన్స్ గేట్లో మీరు ఇతరులకు స్ఫూర్తిగా మారే స్థాయికి ఎదుగుతారండి. బ్లెస్సింగ్స్ మీ 88 పోర్టల్లో మీ వ్యక్తిత్వం మరింత ప్రభావవంతంగా మారుతుందన్నమాట. ఇదే మీకు బిగ్గెస్ట్ బ్లెస్సింగ్ అండి. అసలు మన వ్యక్తిత్వాన్ని ఇనుమడింపజేసుకోవడంలోనే ఆనందం ఉందండి. 9 ఆఫ్ పెంటికల్స్ ఏం చెప్తుందంటే, ఇది స్వయం కృషితో వచ్చిన విజయం అండి. మీకు ఎవ్వరూ హెల్ప్ చేయలేదు, మీ కష్టంతో మీరు ఎదిగారనమాట. ఆర్థిక స్వాతంత్రం, విలాసవంతమైన జీవితం, ప్రశాంతత, కష్టానికి తగిన ప్రతిఫలాన్ని మీరు అనుభవిస్తారండి. మీరు కోరుకున్న స్థాయికి చేరుకునే అవకాశం ఉందన్నమాట. మీరు ఎంత పెద్ద కోరికలు మీకున్నాయో అవి తీరతాయండి. ఆ స్థాయికి మీరు వెళ్ళి కూర్చుంటారనమాట. అది చాలా గొప్ప విషయం అండి అసలు.
ఫోర్ ఆఫ్ సోర్డ్స్. ఈ కార్డు విశ్రాంతి, మానసిక హీలింగ్ని, ప్రశాంతతను సూచిస్తుందండి. మీరు చాలా కాలంగా మోస్తున్న ఒత్తిడి తగ్గిపోతుందన్నమాట. మానసిక ప్రశాంతత వస్తుందండి మీకు మొత్తం మీద. మీరు ఫీల్ అవ్వగలుగుతారనమాట ఆ శాంతిని. ఇన్ని రోజులు ఎవరెవరి ఎనర్జీస్ మీ మీద వర్క్ చేసి మీ లైఫ్లో ప్రశాంతత అనేది లేకుండా పోయిందో వాళ్ళందరినీ మీరు బయటికి పంపించేసి మీ లైఫ్లో మీరు మాత్రమే ఉంటారనమాట. నాకు రెస్ట్ కావాలి. ఎవరు మీలో మీరు కొట్టుకు చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి అంటారు కదా బ్రహ్మానందం గారు. అట్లాగే మీలో మీరు ఏమన్నా చేసుకోండి, నాకు సంబంధం లేదు, నన్ను నిద్రపోనివ్వండి ప్రశాంతంగా, నన్ను వదిలేయండి అని మీరు రెస్టింగ్ ఫేజ్లోకి వచ్చారనమాట. క్వీన్ ఆఫ్ వాండ్స్ ఏం చెప్తుందంటే మనకి ఇక్కడ క్వీన్ ఆఫ్ వాండ్స్ అనేది ఒక ఆకర్షణీయమైన, ఈ కార్డ్ అంటేనే ఆకర్షణ, ఆత్మవిశ్వాసం, సృజనాత్మకతను సూచిస్తుందండి. వెరీ బ్యూటిఫుల్ ఎనర్జీ అన్నమాట. మీరు మరింత ధైర్యంగా మీ విలువను తెలుసుకునే వ్యక్తిగా మారతారనమాట. వ్యక్తిత్వ వికాసం, గౌరవం పెరుగుతాయండి. ఆ తర్వాత లాస్ట్లో ద ఫూల్ ఈ స్ప్రెడ్కి చివరి కార్డు అద్భుతమైందండి. ద ఫూల్ అంటే పూర్తిగా కొత్త అధ్యాయం, కొత్త ఉద్యోగం, ఒక నూతన వ్యక్తి మీ జీవితంలోకి వచ్చే అవకాశం ఉంది. లవ్ లైఫ్లో ఏదైనా సరే ఒక కొత్త దేశం లేదంటే ప్రయాణం చేసే అవకాశం కనిపిస్తుందండి. మీరు జర్నీ చేస్తారు. జీవితంలో నూతన అవకాశాలు వెల్లువలా వస్తాయండి మీ లైఫ్లోకి. ఇది భయపడకుండా మొదటి అడుగు వేయండి అనే సందేశాన్ని ఇస్తుంది అనమాట. మీకు వచ్చే అవకాశాలను మీరు భయంతో వదిలిపెడతారు అంటే మరీ ఓవర్ థింకింగ్ చేస్తున్నారు కదా, మీకు వచ్చే అవకాశాలను భయపడకుండా అందిపుచ్చుకోమని చెప్తుందనమాట ఈ కార్డు. విశ్వం మీకోసం కొత్త తలుపులు తెరుస్తుందండి. ఇంకేం కావాలి? యూనివర్సే మీ ద్వారపాలకుల్లాగా నిల్చొని తలుపులు తెరుస్తుంటే మన కోసం ఇంకేంటి. ఫైల్ నెంబర్ 3, యూనివర్స్ మీకోసం కొత్త తలుపులు తెరుస్తుంది. అక్కడికి వెళ్ళండి, వెళ్తేనే కదా తెలుస్తుంది ఏమందుతుందో మీకు. ఈ పైల్ చాలా శక్తివంతంగా ఉందండి. గ్రాటిట్యూడ్, కృతజ్ఞతతో ఆశీర్వాదాలను ఆకర్షించడం. నైట్ ఆఫ్ పెంటికల్స్, కింగ్ ఆఫ్ పెంటికల్స్, 9 ఆఫ్ పెంటికల్స్ అంటే కష్టపడి ఆర్థికంగా ఉన్నత స్థాయికి చేరుకోవడాన్ని సూచిస్తుంది. 4 ఆఫ్ వాండ్స్, ద లవర్స్, కుటుంబం, ప్రేమ సంబంధాల్లో ఆనందాన్ని సూచిస్తున్నాయి. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, అదృష్టం మీ వైపు తిరుగుతుందని చెప్తుంది. 4 ఆఫ్ సోర్డ్స్, హీలింగ్, విశ్రాంతి మీ జీవితంలో తిరిగి రాబోతున్నాయి. కింగ్ అండ్ క్వీన్ ఆఫ్ వాండ్స్, పవర్ఫుల్ కపుల్ ఎనర్జీ అండి. ఆత్మవిశ్వాసం, నాయకత్వం మీ సొంతం అవుతాయి. ద ఫూల్ వచ్చేసరికి కొత్త జీవిత అధ్యాయం ప్రారంభం అవుతుంది. ఎంత అందమైన జర్నీ అండి మీది. లయన్స్ గేట్ పోర్టల్ మీ జీవితంలో ఒక స్పార్క్ని తీసుకొస్తుంది అనమాట. ఓవరాల్ మెసేజ్ ఏంటంటే అత్యంత సమృద్ధి, స్థిరత్వం, అదృష్టం కలిగిన స్ప్రెడ్స్లో మనకి పైల్ నెంబర్ 3 ఒకటిలాగా కనిపిస్తుందండి. ముఖ్యంగా వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, ద లవర్స్, కింగ్ ఆఫ్ పెంటికల్స్, 9 ఆఫ్ పెంటికల్స్, ద ఫూల్ కలిసి రావటం వల్ల ఈ కాలం మీ జీవితంలో పెద్ద మలుపు తీసుకురావచ్చని ఈ కార్డ్స్ సూచిస్తున్నాయండి. వెరీ గ్రేట్ మెసేజెస్. పైల్ నెంబర్ 3 వాళ్ళు 88 పోర్టల్లో, లయన్స్ గేట్ పోర్టల్లో లవర్స్కి ఎలా ఉండబోతుంది. ఎ న్యూ బిగినింగ్ చెప్పాను కదా ఆల్రెడీ. ద ఫూల్ అంటే న్యూ బిగినింగ్, డిసగ్రిమెంట్. న్యూ బిగినింగ్లో డిసగ్రిమెంట్స్ ఉండడం కామనే, కొత్తగా పరిచయం అవుతారు కదా. అడ్మైరర్స్, కమ్యూనికేషన్, కన్ఫ్లిక్ట్, హార్ట్ ఫ్లటర్. మనకు వచ్చిన కార్డ్స్ అన్ని చూస్తున్నట్లయితే 88 పోర్టల్లో లవర్స్కి పాత విభేదాల తర్వాత నూతన ప్రారంభం లేదా కొత్త వ్యక్తితో మొదలయ్యే ప్రేమ కథ అనే 2 అవకాశాలను సూచిస్తున్నాయండి. ఈ స్ప్రెడ్లో మొదట కొంత టెన్షన్ కనిపించినా సరే చివరికి హృదయం మళ్ళీ మీ ప్రేమను తెరుచుకునే ఎనర్జీని అయితే కనిపిస్తుంది అనమాట. న్యూ బిగినింగ్, నూతన ప్రారంభాన్ని సూచిస్తుందండి. 88 పోర్టల్లో లవ్ లైఫ్లో కొత్త అధ్యాయం ప్రారంభం అవుతుందని సూచిస్తుంది అనమాట. కొత్త వ్యక్తి జీవితంలోకి రావచ్చు, పాత సంబంధానికి కొత్త అవకాశం రావచ్చు, ప్రేమపై మళ్ళీ నమ్మకం పెరగవచ్చు. గతాన్ని వదిలి కొత్త ప్రేమను స్వాగతించడానికి సమయం వచ్చింది అని చెప్తుందండి. గతం ఏదైతే జరిగిందో దాన్ని వదిలిపెట్టేసి న్యూ లైఫ్ స్టైల్ని మళ్ళీ న్యూ బిగినింగ్స్ని స్టార్ట్ చేయాలి అని చెప్తుందండి. డిసగ్రిమెంట్, విభేదాలు. ఈ కార్డు ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు లేదా చిన్న చిన్న అపార్థాలను సూచిస్తుందండి. కమ్యూనికేషన్ సరిగ్గా లేకపోవడం, ఈగో కారణంగా దూరం పెరగడం, ఒకరి మాట మరొకరికి సరిగ్గా అర్థం కాకపోవడం. ఇది శాశ్వతంగా విడిపోవడాన్ని సూచించట్లేదు, కానీ చాలాసార్లు ఇది సంబంధాన్ని మరింత బలపరిచే పరీక్షలాగా కూడా ఉంటుందండి. మనం ఎప్పుడైతే
ఇట్లాంటివి వాదోపవాదాలు వీటన్నిటి మధ్య చిక్కుకుంటామో, సో అవన్నీ ఒక్కొక్కటి సాల్వ్ చేసుకునే కొద్దీ మన పార్ట్నర్ మీద ప్రేమ పెరుగుతుంది కదా. సో అలాంటి కాన్ఫ్లిక్ట్స్ అనమాట, మిమ్మల్ని దూరం చేసే కాన్ఫ్లిక్ట్స్ కాదు అవి. అడ్మైరర్స్, మిమ్మల్ని ఇష్టపడేవాళ్ళు. ఈ కార్డు చాలా ఆసక్తికరంగా ఉందండి. ఒకరికంటే ఎక్కువ మంది మీపై ఆసక్తి చూపే అవకాశం ఉంది. మీరు ఆకర్షణీయంగా కనిపించే దశలోకి వెళ్తున్నారనమాట. మీరు బ్యూటిఫుల్గా మారబోతున్నారండి. ఒకవేళ అబ్బాయి అయితే మీరు చూస్తున్న వాళ్ళు హ్యాండ్సమ్గా మారబోతున్నారు. మీరు ఆకర్షణీయంగా కనిపించే దశలోకి వెళ్తున్నారండి. మీ విలువను గుర్తించే వ్యక్తులు మీ చుట్టూ ఉండొచ్చు. మీకు తెలియకుండా కూడా ఎవరో మిమ్మల్ని ఇష్టపడుతూ ఉండే అవకాశం ఉందని ఈ కార్డు చెప్తుందండి. మిమ్మల్ని చాలామంది ఇష్టపడుతూ ఉంటారండి. మీరు అంత ఆకర్షణీయంగా మారబోతున్నారనమాట. కమ్యూనికేషన్ అంటే ఈ కార్డు నిలిచిపోయిన సంభాషణలు మళ్ళీ ప్రారంభమవుతాయని సూచిస్తుందండి. మెసేజ్ రావటం, కాల్ రావటం, నిజాయితీగా మాట్లాడుకునే అవకాశం, కొత్త వ్యక్తితో తరచూ మాట్లాడడం. ప్రేమలో కమ్యూనికేషన్ కీలక పాత్ర పోషిస్తుందండి. సో అదే చూపిస్తుంది అనమాట. ఆ తర్వాత వచ్చిన కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉందో ఇది డిసగ్రిమెంట్ కంటే కాన్ఫ్లిక్ట్ కొంచెం బలమైన కార్డు అండి. ఇది భావోద్వేగాలు వచ్చే గొడవ అనమాట. బయట వ్యక్తుల జోక్యం, అసూయ లేదా అపార్థాలు కనిపిస్తున్నాయండి. అయితే ఈ కార్డు ఒక హెచ్చరిక కూడా ఇస్తుందండి. కోపంలో తీసుకునే నిర్ణయాలు తర్వాత పశ్చాత్తాపానికి దారితీయొచ్చు అనమాట. సో కోపంలో నిర్ణయాలు తీసుకోవద్దండి. హార్ట్ ఫ్లట్టర్, ఈ కార్డు ఏదైతే ఉందో ఇది ఈ స్ప్రెడ్కి చాలా అందమైన ముగింపండి. ఈ కార్డు ఏం సూచిస్తుందంటే ఎవరినైనా చూసినప్పుడు ప్రత్యేకమైన ఆనందం కలగడం, మొదటి ప్రేమలాగే ఉత్సాహంగా ఉండటం. అంటే మీ పార్ట్నర్ మీరు ఎన్నో సంవత్సరాలుగా కలిసి ఉంటున్నా సరే వాళ్ళని చూసిన ప్రతిసారి మీరు పడిపోతుంటారనమాట. అంత మంచి ఎనర్జీ ఉంటుంది మీ ఇద్దరి మధ్యలో. హృదయాన్ని తాకే ఒక కొత్త కనెక్షన్, నిజమైన ఆకర్షణ మరియు ప్రేమ భావాలు కలిగి ఉంటారండి. ఈ కార్డు చివరిలో రావడం వల్ల అన్ని అపార్థాలు లేదా సవాళ్ళ తర్వాత ప్రేమ భావనలు మరింత స్పష్టంగా మారే అవకాశం కనిపిస్తుందండి. ఈ అపార్థాలు ఏవైతే వచ్చాయో మీ మధ్యలో అవన్నీ సాల్వ్ చేసుకొని మీరు మళ్ళీ హ్యాపీ లైఫ్ని పొందగలుగుతారు అని చెప్తుందనమాట. అపార్థాలు కమ్యూనికేషన్ కూడా ఉంది కాబట్టి మీరు మాట్లాడుకొని రిజాల్వ్ చేసుకోగలుగుతారు, అదైతే మనకు అర్థమవుతుంది. సో మీరు మీ లవ్ లైఫ్ని ప్రేమ భావాలు మరింత స్పష్టంగా మారే అవకాశం అయితే కనిపిస్తుందండి. ఫైల్ నెంబర్ 3 వాళ్ళకి 88 పోర్టల్ ముందుగా కొత్త ప్రారంభం కనిపిస్తుంది. అయితే ఆ ప్రయాణంలో చిన్న చిన్న విభేదాలు, ఘర్షణలు రావచ్చు. అదే సమయంలో మీపై ఆసక్తి చూపే వ్యక్తులు కూడా ఉంటారండి. ఈ బంధం నిలబడాలంటే కమ్యూనికేషన్ చాలా ముఖ్యమవుతుందండి. నిజాయితీగా మాట్లాడుకుంటే అపార్థాలు తొలగి చివరికి హార్ట్ ఫ్లట్టర్ అంటే నిజమైన ప్రేమ, ఉత్సాహం, హృదయాన్ని కదిలించే అనుభూతి వైపు ఈ ప్రయాణం సాగొచ్చని ఈ కార్డ్స్ సూచిస్తున్నాయండి. 88 పోర్టల్ నుంచి లవ్ మెసేజ్ ఏంటంటే ప్రేమ వస్తుంది, కానీ దాన్ని నిలబెట్టేది కేవలం ఆకర్షణ కాదు, స్పష్టమైన కమ్యూనికేషన్, పరస్పర అవగాహన మరియు ఓర్పు అండి. అలా చేస్తే ఈ కొత్త ప్రారంభం అందమైన ప్రేమ కథగా మారే అవకాశం కనిపిస్తుంది. సో స్పిరిట్ నుంచి మెసేజెస్ ఏంటో చూద్దాం ఇప్పుడు మన ఫైల్ నెంబర్ 3 వాళ్ళకి. ఈ కార్డ్స్ పడిపోయినాయి, ఇందులో మెసేజెస్ చదువుదాం. వర్క్ ఆన్ రిలీజింగ్ యువర్ ఫియర్స్ సో ఇట్ కెన్ మేనిఫెస్ట్. మీకు మనసులో ఏమైనా భయాలు ఉంటే అవన్నీ రిలీజ్ చేయండి. ఇట్స్ సేఫ్ టు మేక్ దట్ అడ్జస్ట్మెంట్. ఏమైనా అడ్జస్ట్మెంట్స్ ఉంటే అవి చేసుకోండి, అది మీకు సేఫ్ అంట. ఛానల్ ద ఎనర్జీ ఆఫ్ ద ఫుల్ మూన్ మెడిటేషన్స్ అంటే చేయండి మీరు. లేదంటే మన ఛానల్లో నేను చంద్రగ్రహ శాంతి మంత్రాన్ని 108 సార్లు జపం చేసి పెట్టానండి. మీరు ఆ వీడియోను ఆన్ చేసి పెట్టినా సరిపోతుంది. దెర్ ఈజ్ నాట్ ఎనఫ్ కాన్ఫిడెన్స్ టు ఫ్యూయల్ ద సిచ్యువేషన్. కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేసుకోవాలంటండి మీరు. కాన్ఫిడెన్స్ తగ్గుతుంది, కొంచెం తక్కువగా ఉంది అని చెప్తుంది. ఆల్రెడీ మీకు కింగ్ ఆఫ్ వాండ్స్, క్వీన్ ఆఫ్ వాండ్స్ వచ్చారు కాబట్టి 88 పోర్టల్లో కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. ఫ్యూ మంత్స్ మీరు కనుక దేని గురించైనా ఎదురు చూస్తున్నట్లయితే కొద్ది నెలల్లోనే ఆ కోరిక నెరవేరబోతుందండి. గ్రేట్. ఫైల్ నెంబర్ 3 వాళ్ళకి అద్భుతంగా ఉందండి. 88 పోర్టల్ లయన్ గేట్ పోర్టల్లో మీ జీవితంలో ఎన్నో మార్పులు, చేర్పులు, మరెన్నో సంతోషాలు, ఆనందాలు, కాన్ఫిడెన్స్, అలాగే గ్రేస్ మీ లైఫ్లో రాబోతుంది. మీరు గ్రేస్ఫుల్గా తయారవబోతున్నారు. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. మీకు కనుక ఈ రీడింగ్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఐ విల్ సీ యూ విత్ అనదర్ బ్యూటిఫుల్ రీడింగ్. థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్. సర్వే జన సుఖినో భవంతు. హాయ్, ఫైల్ నెంబర్ 4 ఎవరైతే ఈ బ్యూటిఫుల్ బ్లెస్సింగ్స్ కార్డ్ని పిక్ చేసుకున్నారో ఇది మీ రీడింగ్ అండి.
ఒకవేళ మీరు కనుక జోడియాక్ సైన్ ద్వారా పిక్ చేసుకున్నట్లయితే వృశ్చిక రాశి, కర్కాటక రాశి, కన్యా రాశి. ఫైల్ నెంబర్ 4 వాళ్ళకి 88 పోర్టల్ లయన్ గేట్స్ పోర్టల్లో ఎలాంటి బ్లెస్సింగ్స్ మీ లైఫ్లోకి రాబోతున్నాయో చూద్దామండి. ప్లీజ్ యూనివర్స్. ద సన్, పేజ్ ఆఫ్ సోర్డ్స్, 9 ఆఫ్ వాండ్స్, జస్టిస్, 3 ఆఫ్ పెంటికల్స్, నైట్ ఆఫ్ సోర్డ్స్, 7 ఆఫ్ సోర్డ్స్, 3 ఆఫ్ సోర్డ్స్. ఏంటండి ఇంత సోర్డ్స్ ఎనర్జీ? 7 ఆఫ్ వాండ్స్, 6 ఆఫ్ పెంటికల్స్. కార్డ్స్ అన్నీ మీకు చక్కగా కనిపిస్తున్నాయని అనుకుంటున్నానండి. ఫైల్ నెంబర్ 4 వాళ్ళు ఎవరైతే బ్లెస్సింగ్స్ కార్డ్ని పిక్ చేసుకున్నారో ఈ మెయిన్ ఎనర్జీ ఏం చెప్తుందంటే 88 లయన్ గేట్స్ పోర్టల్లో విశ్వం మీ జీవితంలో ఆశీర్వాదాలను తీసుకురావడానికి ప్రయత్నిస్తుందండి. అయితే ఈ స్ప్రెడ్లో ఒక ముఖ్యమైన విషయం కనిపిస్తుందండి. ముందుగా కొన్ని సవాళ్ళు, అపార్థాలు లేదా బాధలు క్లియర్ అవుతాయి. ఆ తర్వాతే ఆశీర్వాదాలు పూర్తిగా కనిపిస్తాయి అన్నమాట. ద సన్, ఇది టారోలోనే అత్యంత శుభకరమైన కార్డ్ అండి. ద సన్ అంటే ఈ కార్డు ఏం చెప్తుందంటే ఆనందం, విజయం, స్పష్టత, మంచి వార్త, ఆత్మవిశ్వాసం, చీకటి తర్వాత వెలుగు వచ్చినట్లుగా చాలా రోజులుగా ఎదురు చూసిన సంతోషం మీ జీవితంలోకి రావచ్చండి. సంతోషం, విజయం, పాజిటివ్ ఎనర్జీని రిఫ్లెక్ట్ చేస్తుంది అనమాట. ద సన్ అనేది రిప్రజెంట్ చేస్తుంది. పేజ్ ఆఫ్ సోర్డ్స్ అంటే ఈ కార్డు కొత్త సమాచారం, నేర్చుకోవడం, గమనించడం, కమ్యూనికేషన్ను సూచిస్తుంది అనమాట. ఏదైనా ఒక ముఖ్యమైన వార్త వచ్చే అవకాశం కనిపిస్తుందండి. కొత్త అవకాశం గురించి తెలుసుకోవచ్చు మీరు. కొంతమంది మీ పనిని గమనిస్తూ ఉండొచ్చండి. ఎవరో మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఈ కార్డు ఒక హెచ్చరిక కూడా ఇస్తుందండి. విన్న ప్రతి విషయాన్ని వెంటనే నమ్మకండి. కొత్త సమాచారం మీకు ఉపయోగపడుతుంది, కానీ దాని మంచి చెడులన్నీ గమనించి ఆ తర్వాతే నిర్ణయం తీసుకోండి, మీకు ఉపయోగపడుతుందా లేదా చూసి. 9 ఆఫ్ వాండ్స్ ఏం చెప్తుందంటే ఇక్కడ ఈ కార్డు అలసిపోయిన, ఇంకా లొంగిపోని వ్యక్తిని చూపిస్తుందండి. మీరు ఎన్నో సవాళ్ళను ఎదుర్కొన్నప్పటికీ ఇంకా నిలబడున్నారు. మీ పట్టుదల చివరికి ఫలిస్తుందండి. అందుకే జస్టిస్ కార్డు వచ్చింది దాని వెంటనే మనకి. ఇది కర్మ, న్యాయం, సమతుల్యతను సూచిస్తుంది అనమాట. కోర్టు వ్యవహారాలు, లీగల్ డాక్యుమెంట్స్, ఉద్యోగం లేదా సంబంధంలో న్యాయం జరగడం కనిపిస్తుందండి. మీకు అన్యాయం జరిగిందని భావిస్తే పరిస్థితులు మీకు అనుకూలంగా మారే అవకాశం ఉందని ఈ కార్డు సూచిస్తుందండి. న్యాయం మీ వైపు ఉంది, మీరు దిగులు పడాల్సిన పని లేదు. మీరేం తప్పు చేయలేదండి. మిమ్మల్ని అన్యాయం చేసిన వాళ్ళే అన్యాయం అయిపోతారు. 3 ఆఫ్ పెంటికల్స్ ఏం చెప్తుందంటే ఈ కార్డు టీం వర్క్, సహకారం, గుర్తింపు గురించి చెప్తుందండి. ఉద్యోగంలో ప్రశంసలు, మంచి సహచరులు, కలిసి పనిచేసి విజయం సాధించడాన్ని సూచిస్తుంది అనమాట. మీ ప్రతిభను ఇతరులు గుర్తిస్తారండి. ఇన్ని రోజులు మీకు అన్యాయం జరిగిన చోట ఇప్పుడు న్యాయం జరుగుతుంది అన్నాం కదా. సో మీరేంటో ఇప్పుడు అందరికీ అర్థమవుతుంది. మీ కెపాసిటీ ఏంటో అందరికీ తెలుస్తుంది. నైట్ ఆఫ్ సోర్డ్స్ ఈ కార్డు వేగంగా జరిగే మార్పులను సూచిస్తుందండి. ఒక్కసారిగా వచ్చే అవకాశం, త్వరితగతిని తీసుకునే నిర్ణయాలు, ముఖ్యమైన సంభాషణ ఒకటి ఫాస్ట్గా మీ లైఫ్లోకి రాబోతుందండి. కొన్నిసార్లు ఈ కార్డు మనకి తొందరపాటు గురించి కూడా హెచ్చరిస్తుంది. నిలిచిపోయిన పని వేగంగా ముందుకు కదులుతుందండి. సో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు, అదొక్కటి మాత్రం కాషన్. 7 ఆఫ్ సోర్డ్స్ ఈ కార్డు జాగ్రత్త అవసరం అని చెప్తుందండి. ఇదేం సూచిస్తుందంటే రహస్యాలు, నిజాయితీ లేని వ్యక్తులు, మీ ప్లాన్స్ని అందరికీ చెప్పకపోవడం మంచిది అని చెప్తుందండి. ఇది తప్పనిసరిగా మోసం జరుగుతుందని కాదు, కానీ వివేకంతో వ్యవహరించండి అనే సూచన అనమాట. మీకు నిజంగా ఎవరు మంచివారో గుర్తించే తెలివి వస్తుందన్నమాట. ఎవరు మీ వాళ్ళు అన్నది మీకు అర్థమవుతుంది. సో అన్ని విషయాలు అందరికీ చెప్పొద్దండి, సీక్రెసీ మెయింటైన్ చేయండి, చాలా అవసరం అన్నమాట. 3 ఆఫ్ సోర్డ్స్ ఈ కార్డు హృదయ బాధ, నిరాశ లేదా పాత గాయాలను సూచిస్తుందండి. ఈ కార్డు రావడం వల్ల 88 పోర్టల్లో మీలో ఉన్న పాత బాధను బయటకు తీసి దానిని నయం చేసే ప్రక్రియ మొదలవుతుందని కూడా అర్థం చేసుకోవచ్చు అనమాట. మీకు జరిగిన పాత బాధ ఏదైతే ఉందో, అన్యాయం జరిగిందన్నాను కదా, దానివల్ల కలిగిన బాధ ఏదైతే ఉందో దాని నుంచి మీరు విముక్తి పొందే టైం వచ్చిందండి. ఈ 88 పోర్టల్లో మీరు దాని నుంచి బయటపడతారనమాట. ఆ తర్వాత మనకి 7 ఆఫ్ వాండ్స్ ఏం చెప్తుందంటే ఈ కార్డు ధైర్యంగా మీ స్థానం కాపాడుకోవాలని చెప్తుందండి. మీ పొజిషన్ కోసం మీరు డిఫెండ్ చేసుకోవాలన్నమాట. మీ లక్ష్యాల కోసం నిలబడండి. ఇతరుల అభిప్రాయాలకు భయపడొద్దు, ఎందుకంటే అవి వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళ జీవితానికి వర్తిస్తాయి.
మీ జీవితానికి మీ అభిప్రాయాలు వర్తిస్తాయి కాబట్టి ఎదుటి వాళ్ళ అభిప్రాయాలను మీరు పరిగణలోకి తీసుకోవద్దు. పోటీని ధైర్యంగా ఎదుర్కోండి. మీరు గెలిచే స్థితిలో ఉంటారు, కానీ మీ ప్రయత్నాన్ని మాత్రం కొనసాగిస్తూనే ఉండాలండి. మనం గెలుస్తున్నాం కదా అని స్లో అయ్యామంటే వెనక వాళ్ళు ముందుకు పరిగెడతారనమాట. సో మీరు గెలిచే స్థితిలో ఉన్నా సరే మీరు ప్రయత్నాన్ని కొనసాగిస్తూనే ఉండాలి. 6 ఆఫ్ పెంటికల్స్ ఈ స్ప్రెడ్కి ఇది చాలా ముఖ్యమైన ముగింపు అండి, చాలా మంచి ముగింపు కూడా. ఈ కార్డు ఆర్థిక సహాయం, సమతుల్యత, బహుమతులు, ప్రమోషన్, మీరు చేసిన మంచి పనికి ఫలితాన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్తుంది అనమాట. కొంతమందికి ఇది ఊహించిన ఆర్థిక సహాయం లేదా మంచి అవకాశాన్ని కూడా సూచించవచ్చండి. బ్లెస్సింగ్స్ ఏంటంటే మనకి ఈ కార్డు ద్వారా సమృద్ధి, సహాయం, జీవితంలో బ్యాలెన్స్ వస్తుంది అని చెప్తుందండి. మనకు వచ్చిన కార్డ్స్ అన్నీ చూస్తున్నట్లయితే ఈ స్ప్రెడ్ ఒక అందమైన ప్రయాణాన్ని సూచిస్తుందండి. ద సన్ అంటేనేమో చీకటి తర్వాత వెలుగు రావటం, పేజ్ ఆఫ్ సోర్స్ ఒక ముఖ్యమైన సమాచారం లేదా అవకాశం రావటం, మీ జీవితంలో కష్టాల మధ్య కూడా పట్టుదల వదలకపోవడాన్ని చూపిస్తుంది. కర్మ మీకు అనుకూలంగా పనిచేయడం మొదలవుతుంది, మీ ప్రతిభకు గుర్తింపు వస్తుంది, వేగంగా జరిగే మార్పులు, అలాగే జాగ్రత్తగా ఉండాల్సిన వ్యక్తులు లేదా పాత బాధలను గుర్తించి వాటి నుంచి బయటపడడాన్ని సూచిస్తుంది. మీ స్థానాన్ని ధైర్యంగా కాపాడుకోవడం, అలాగే చివరికి సమతుల్యత, సహాయం, ఆర్థిక ఆశీర్వాదాలు కనిపిస్తున్నాయండి. వెరీ బ్యూటిఫుల్ ఎనర్జీస్ అనమాట. ఓవరాల్గా ఈ పైల్లో వచ్చిన బ్లెస్సింగ్స్ ఎనర్జీ ఏం చెప్తుందంటే మీ ఆశీర్వాదాలు వస్తాయి, కానీ వాటికి ముందు విశ్వం మీ జీవితంలో ఉన్న అన్యాయం, పాత బాధ, అనవసరమైన వ్యక్తులు లేదా అడ్డంకులను తొలగించే ప్రక్రియను పూర్తి చేస్తుందండి. ఆ తర్వాతే మీరు నిజమైన సంతోషం, గుర్తింపు మరియు సమృద్ధిని అనుభవించే అవకాశం కనిపిస్తుందన్నమాట. ఇప్పుడు మనం లవర్స్కి లయన్స్ గేట్ పోర్టల్లో ఎలాంటి బ్లెస్సింగ్స్ రాబోతున్నాయి, మీ లవ్ లైఫ్లో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, సింగిల్స్కి ఎవరైనా మంచి వాళ్ళు లైఫ్లోకి వచ్చే అవకాశం ఉందా చూద్దాం. ఎంటాంగిల్డ్, ఐ హ్యావ్ నాట్ ఎక్స్పెక్టెడ్ దట్. ఇంట్రడక్షన్, గెస్, సైలెంట్ ట్రీట్మెంట్, లవ్ ఎట్ ఫస్ట్ సైట్. మనకు వచ్చిన కార్డ్స్ అన్నీ చూస్తున్నట్లయితే ఈ పైల్లో ప్రేమ కథ కొంచెం రహస్యంగా, కొంచెం క్లిష్టంగా ప్రారంభమై చివరికి బలమైన ఆకర్షణ లేదా కొత్త కనెక్షన్ వైపు వెళ్ళే అవకాశం కనిపిస్తుందండి. ఎంటాంగిల్డ్ అంటే చిక్కుకుపోయిన పరిస్థితి అనమాట. ఈ కార్డు మొదట్లో ప్రేమలో ఉన్న గందరగోళాన్ని చూపిస్తుందండి. అంటే గత సంబంధం నుంచి పూర్తిగా బయటపడకపోవడం, ఒకేసారి 2 పరిస్థితుల మధ్య చిక్కుకుపోవడం, కుటుంబం లేదా ఇతరుల జోక్యం వల్ల ప్రేమలో ఆలస్యం అవడాన్ని సూచిస్తుందండి. ఈ కార్డు చెప్పేది ఏంటంటే ముందుగా ఈ చిక్కులన్నీ విప్పాలన్నమాట. అప్పుడు మాత్రమే ప్రేమ సాఫీగా ముందుకు సాగుతుందండి. ఏవైనా సరే మీ మధ్యలో ఉన్న చిక్కుముళ్ళు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ ఒక్కొక్కటిగా రిజాల్వ్ చేసుకోగలుగుతారండి. ఈ 88 పోర్టల్లో అవన్నీ రిజాల్వ్ చేసుకోగలుగుతారనమాట. ఇంట్రడక్షన్, ఈ కార్డు కొత్త వ్యక్తితో పరిచయాన్ని సూచిస్తుందండి. మీరు కనుక సింగిల్స్ అయితే ఒక స్నేహితుడి ద్వారా, ఉద్యోగం లేదా చదువు ద్వారా, సోషల్ మీడియా ద్వారా, లేదంటే జర్నీ చేస్తున్నప్పుడు ఒక వ్యక్తి మీ జీవితంలో ముఖ్యమైన పాత్ర పోషించే అవకాశం ఉందండి. వాళ్ళు మీ లైఫ్లోకి రాబోతున్నారు సింగిల్స్కి. గెస్, ఊహలు, సందేహాలు, ఈ కార్డు ఇద్దరి మధ్య స్పష్టత లేకపోవడాన్ని సూచిస్తుందండి. అతను లేదంటే ఆమె నన్ను ఇష్టపడుతున్నారా, మెసేజ్ ఎందుకు చేయడం లేదు, ఈ సంబంధం ఎటు వెళ్తుంది, ఇలాంటి ప్రశ్నలు మనసులో ఉండొచ్చు అనమాట. ఈ కార్డు చెప్పే సందేశం ఏంటంటే ఊహలపై కాకుండా నిజమైన సంభాషణలపై ఆధారపడండి, మాట్లాడండి. గెస్ చేయడం కన్నా మాట్లాడితే మీకు అర్థమవుతుంది. సైలెంట్ ట్రీట్మెంట్, దీనికి తోడు ఇది కూడా వచ్చింది. మాట్లాడండి అంటే మౌనంగా ఉంటాం మేమని చెప్తున్నారు ఇక్కడ. ఈ కార్డు కొంతకాలం కమ్యూనికేషన్ తగ్గిపోవటం లేదా ఎవరో మౌనంగా ఉండడాన్ని సూచిస్తుందండి. ఇంతకంటే కోఇన్సిడెన్స్ ఇంకోటి లేదండి. సారీ. మాట్లాడకుండా దూరంగా ఉండటం, భావాలను బయట పెట్టకపోవడం, ఇది సంబంధం ముగిసిపోయిందని తప్పనిసరిగా అర్థం కాదు, కానీ కొన్నిసార్లు ఇద్దరికీ ఆలోచించడానికి సమయం అవసరం అవుతుందండి. ఆలోచించుకోండి, మీరు బాగా ఆలోచించుకోండి. మాట్లాడమంటే మేము మౌనంగానే ఉంటాము అంటున్నారు, ఇంకేం చెప్పేది నేను. లవ్ ఎట్ ఫస్ట్ సైట్.
మొదటి చూపులోనే ప్రేమ అండి. ఈ స్ప్రెడ్లో అత్యంత అందమైన కార్డు ఇది. ఒక వ్యక్తిని చూసిన వెంటనే బలమైన ఆకర్షణ కలగడం, ఈ వ్యక్తి ప్రత్యేకమనే భావన, త్వరగా ఏర్పడే భావోద్వేగ కనెక్షన్ అయితే కనిపిస్తుందండి. ఇప్పటికే ఎవరినైనా కలిసి ఉంటే వారితో బంధం ఒక్కసారిగా మరింత బలపడే అవకాశాన్ని కూడా ఈ కార్డు చూపిస్తుందన్నమాట. అయితే మొదట మీరు ఒక క్లిష్టమైన పరిస్థితి లేదా గత సంబంధం ఏదైతే ఉందో దాని ప్రభావం నుంచి బయటపడే ప్రయత్నంలో ఉండొచ్చండి. అందుకే ఎంటాంగిల్డ్ ఉంది. సో దాని నుంచి బయటపడడానికి ప్రయత్నిస్తున్నారు, అది గొప్ప విషయం. ఆ తర్వాత ఒక కొత్త వ్యక్తి పరిచయం జరుగుతుంది. మొదట ఇద్దరికి ఒకరి గురించి ఒకరు ఊహలు, సందేహాలు ఉండొచ్చు. కొంతకాలం కమ్యూనికేషన్ తగ్గిపోవటం లేదా మౌనం ఉండొచ్చు అన్నమాట. కానీ పరిస్థితులు స్పష్టమైన తర్వాత బలమైన ఆకర్షణ లేదా మొదటి చూపులోనే ప్రేమ వంటి అనుభూతి కలిగే అవకాశం అయితే కనిపిస్తుందండి. 88 పోర్టల్లో పైల్ నెంబర్ 4 వాళ్ళకి లయన్ గేట్స్ పోర్టల్లో గతంలోని చిక్కులు తొలగిన తర్వాతే కొత్త ప్రేమకు స్థలం ఏర్పడుతుందని అయితే మనకు అర్థమవుతుందండి. ఊహల కంటే నిజమైన సంభాషణకు విలువివ్వండి. సరైన సమయంలో ఒక ప్రత్యేకమైన పరిచయం మీ హృదయాన్ని బలంగా తాకే అవకాశం ఉందండి. మన పైల్ నెంబర్ 4 వాళ్ళకి స్పిరిట్ నుంచి మెసేజెస్ ఏంటో చూద్దాం. There is a lot of passion. Spirit heard your voice and prayers. Don't shy away from your desires. ఎంత బ్యూటిఫుల్ మెసేజెస్ అండి. మీకు లాట్ ఆఫ్ ప్యాషన్ ఉందంట, అదైతే తెలుస్తుంది. స్పిరిట్ హర్డ్ యువర్ ప్రేయర్స్ అండ్ వాయిస్. మీ ప్రేయర్స్ని స్పిరిట్ వినిందంటండి. అండ్ డోంట్ షై అవే ఫ్రమ్ యువర్ డిజైర్స్. మీ కోరికలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ నెరవేర్చుకోవడానికి ముందడుగు వేయండి. వాటిని చూసి సిగ్గుపడాల్సిన పని లేదు, భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే అవి మీ సొంతం, మీరు నెరవేర్చుకొని మీరు అనుభవించాలి వాటిని. ఆ భగవంతుడి దయ వల్ల మీ కోరికలన్నీ తీరాలి, మీరు గతం నుంచి బయటపడాలి, గత బాధల నుంచి బయటపడాలి, అలాగే బ్రైట్ ఎనర్జీస్లోకి రావాలి అని చెప్పి నేను మనసారా కోరుకుంటున్నానండి. మీకు గనక ఈ రీడింగ్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఐ విల్ సీ యూ విత్ అనదర్ బ్యూటిఫుల్ రీడింగ్. థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.